సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. ఇంగ్లీష్ భాష గురువు భీమసేనరావు సార్ గారిని వేదికను అలంకరించారు. శాస్త్రానికి మకుటం లేని మహారాణి మన జగలా దేవి. కానీ మన పోలేపల్లి స్కూల్ స్టూడెంట్స్ గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటుంది మన రమాదేవి మేడం. ఇండస్ట్రీగా డైరెక్టర్గా వెంట తెరను గడిగడలాడించింది ఆ నాగబాబు అయితే అన్ని కాంపిటీషన్కు వీలుగా ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని గలగడలాడించింది మన రమేష్ బాబు సార్. రసాయనాలలో రారాజు సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే భౌతిక శాస్త్రంలో నారాయణుడు మన విజయుడు సార్. ప్లీజ్ కమాండ్ టు ద డాన్స్. రేపల్లెలో గోవర్ధన పర్వతాన్ని ఎట్టాడు ఆ కృష్ణయ్య. అయితే హిందీ సబ్జెక్ట్లో మమ్మల్ని విజయం అనే శిఖరానికి ఎత్తారు మన బసవయ్య సార్. ప్లీజ్ కమాండ్ టు ద డాన్స్. అయితే మన స్కూల్లో భౌతిక విద్యలో కాంతిని ప్రసరింపజేయడానికి వచ్చిన వారసుడు మన బాలస్వామి సార్.
ఒప్పేయడం జరిగింది. రాజశేఖర్ కోరుకుంటున్నారు, అందరూ గట్టిగా కాపుకుంటారు. దాని తర్వాత అమ్మాయిల నుంచి ఇనిషియేషన్ తీసుకొని అందరికీ ఫోన్ చేసి అందరినీ పిలిపించి, ఒకవేళ వాళ్ళ హస్బెండ్స్ ఒప్పుకోకుంటే కూడా వాళ్ళ హస్బెండ్స్ కాల్ చేసి, అంజమ్మ గారిని నాగరాజు గారిని వాళ్ళ హస్బెండ్స్ కూడా కాల్ చేసి ఒప్పేయడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలి, శంకర్ ఏం చేయాలి, మిగతా వాళ్ళు ఏం చేయాలని అందరికీ రాజశేఖరే వర్క్ అలాట్ చేసి ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. నా పేరు నేహా బేగం. వాయిస్ గట్టిగా రావట్లేదా? నా పేరు నేహా బేగం. నేను ప్రజెంట్ పంచాయత్ సెక్రటరీ బాలానగర్లో వర్క్ చేస్తున్నాను. మన గురువుల గురించి చెప్పాలంటే, గోపాల్ రెడ్డి సార్ నన్ను స్నేహ అని పిలిచేవారు. సార్కి గుర్తుందో లేదో కూడా నాకు కారణాంకాలు సరిగ్గా చేయకపోతే, యాక్చువల్గా నేను బిఫోర్ డైలీ ఆ రోజు రాలేదు సార్. ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, కాకపోతే సార్కి తెలియదు. ఇంకా చేయట్లేదని నన్ను బాగా కొట్టారు. అది నాకు బాగా గుర్తుంది. జబిలా మేడం గారు అంటే మా కాంపిటీషన్లో సోషల్ పాత్ర బాగుంటుంది. అట్లా మాకు మేడం చాలా గుర్తొచ్చేవారు. కాకపోతే మేము మేడంని ఎప్పుడు కాంటాక్ట్ కాలేదు. సారీ సార్, సారీ మేడం, మిమ్మల్ని మేము ఎప్పుడు కాంటాక్ట్ కాలేదు. ఆఫ్టర్ 17 years తర్వాత రాజశేఖర్ ఇనిషియేషన్ వల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకో కాబట్టి నా చిరు ఉపన్యాసాన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. బాగా కావాల్సింది ఆయన అసిస్టెంట్ లైన్మెన్గా వర్క్ చేస్తారు. ఇంకా మోడల్ స్కూల్ గురించి చెప్పాలంటే, జమీలా మేడం నాకు ఫస్ట్ 20 పక్కన 8th క్లాస్లో జమీలా మేడం కేంద్రపాలిత ప్రాంతాలు 7 అని చెప్పింది. అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తుంది మేడం. ఎవరికైనా గుర్తుందా? ఇంటూ కేంద్రపాలిత ప్రాంతాలు చెండి పాదాల అంట. అదేనా మేడం? సార్ గుర్తుపెట్ట నేను బాగా ఒకరోజు సార్ నన్ను చంద్రుడిలాగే పంపిస్తాను అన్నోళ్ళు వెళ్తే. నిజంగా రాజశేఖర్కి ప్రత్యేకంగా థ్యాంక్స్. యాక్టివ్ ఉంది, చిన్న పిల్లలను వచ్చేసి అందుకే ఒకసారి నాకు స్కూల్ సేమ్ మార్కులు వస్తాయి. అరే చూడా నువ్వు లెక్క చేయరా, చేయాలి కొట్టు వెళ్తాయి. అది 23 మార్కులు వచ్చినాయని ఏడుస్తున్నాం. చెయ్యంటే ఇక సపరేట్ వెళ్ళిపోయాడు. రాజశేఖర్ నేను వాలీబాల్ చాలా ఆడేది. విజయసారి ఎక్కువ విజయం పొందేది. ఈసారి పర్వాలేదు కానీ మేము వాలీబాల్లో చాలా ఆడినాము. అది ఇప్పుడు ప్రజెంట్గా చూస్తుంటే స్కూల్ లైఫ్ చాలా గుర్తుకొస్తున్నాయి. మరియు రమేష్ బాబు సార్ 0 మార్కులు వచ్చినా కూడా పర్వాలేదు, 0 పక్కన ఒక్కటే రానికి ట్రై చేయండి. సార్ పుట్టకపోయినా మాటలలోనే మాకు అంత బాగా అనిపించేది. బాగా బ్రహ్మాండంగా వాడుతున్నాయి. రమదేవ్ మేడం కూడా అయిపోయింది. సోషల్ మేడం జమ్లే మేడం కూడా మాకు సోషల్ కిట్స్ పెట్టి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తుంది. ప్రజెంట్గా నాకు 2 అబ్బాయిలు. నేను ప్రజెంట్గా కంప్లీట్ చేస్తున్నా. గ్రూప్ 2కి ప్రిపరేషన్ అవుతున్నా. ఇంతలో నాకు చిన్న అమ్మాయి పూర్తిగా హ్యాపీనెస్ క్రియేట్ చేసి చెప్తున్నాను. దీంట్లో సారీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆడిట్ రీజన్స్ అంటే చాలా కొన్ని గ్రూపులలో కొన్ని డిస్కషన్ జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ చేసిన ఈ వేదిక అలంకరించడానికి కొన్ని గొడవలు జరిగినాయి. దానివల్ల కొందరు ఫీల్ అవ్వడం జరిగింది. బట్ ఫైనల్గా రాజశేఖర్ దగ్గర చెప్పడం ఏంటంటే, నేను స్టార్టింగ్ మన సార్ గారు నేచర్ చెప్పాలనుకుంటే ప్రజెంట్ టీచింగ్ ఫీల్డ్, నేను కెమిస్ట్రీ లెక్చరర్. బట్ ఈ ఫీల్డ్లో అసలు ఎందుకు రావాలనుకుంటే నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఒక రీజన్ మాత్రం చెప్పాలి. మనకి 10th క్లాస్లో వీక్లీ టెస్ట్ అయింది. ఆ వీక్లీ టెస్ట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ రాజమండ్రి సార్ ఉన్నాను 20 ప్రాబ్లమ్స్ ఇచ్చారు.
ఆ క్లాస్లో 20 ప్రాబ్లమ్స్ అప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే కూర్చోండి, రాని వాళ్ళు ఏమని అన్నారు. ఆ టైంలో నేను కూర్చున్నా అంటే వచ్చులే అని. బట్ సార్ డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్ అది బోర్డ్ పాయింట్ చేయమన్నాడు. ఆ బోర్డ్ పాయింట్ చేయడానికి వెళ్తే మనకి 0. ఓకేనా, ఆల్రెడీ ఆ స్టేజ్ క్లియర్. అప్పుడు భయపడాలి, బట్ ఇప్పుడు లైఫ్లో తప్పడం లేదు. ఆల్మోస్ట్ అదే నా లైఫ్ అయిపోయింది. ఎప్పుడైతే అప్పుడు డౌట్లో ఉన్నాం. యాక్చువల్లీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అని చేయడానికి నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేసినా. బట్ అందరి దగ్గరికి వెళ్ళి చేయడం చాలా ప్రాబ్లం మారేది. అప్పుడు అర్థం కాలేదు నా లైఫ్లో ఇదే ఈ ప్రాబ్లం ఏది లైఫ్ మొత్తం చేంజ్ చేస్తుంది అనే చేయి నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. దానికి మన సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. బట్ స్టార్టింగ్లో మనం అనుకున్న ఫీల్డ్లో చాలా అనుకున్నది ఒకటి. నేను స్కూల్ లెవెల్లో అనుకున్న ఫీల్డ్ మన సరౌండింగ్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6th ఉన్నా, మా అన్న ఉన్నాడు బస్ కండక్టర్. చూసినా అంటే నాకేంటి బస్ కండక్టర్ అవ్వాలి, మన సరౌండింగ్ ఏ విధంగా ఉంటుందో మన సిచ్యువేషన్ ఆ విధంగా మారుతుంది. బట్ 6th ఉన్నప్పుడు నాకు ఆ టైంలో మనకు అనిపించిందంటే మా అన్న కనిపించాడు గవర్నమెంట్ జాబ్ అంటే బస్ కండక్టర్ కావాలి అంటే నీకు ఫ్రీగా తిరగచ్చు బస్లో. రీజన్ ఏంటో అందులో నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నా వాళ్ళు బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. కొన్ని సిచ్యువేషన్లో 2 రూపీస్ 3 రూపీస్కి భయపడి డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో నేను అనుకున్నా ఓకే కండక్టర్ అయితే మనం ఫ్రీగా తిరగచ్చు బస్లో. మనం అలాంటి లేదు, అది మన జాబ్ అంటే మనకు జాబ్ ఇస్తున్నది ట్రావెలింగ్ ఛాయిస్ ఉంది. అందుకని 10th తర్వాత ఇంటర్కి వెళ్ళాలి. అసలు ఏంటి 10thలో తెలుగు, ఇంగ్లీష్, సోషల్, సైన్స్ అండ్ మ్యాథ్స్. బట్ ఇంటర్కి వెళ్ళేసరికి ఓన్లీ డిఫరెంట్ గ్రూప్ వే ఏంటి. ఇప్పుడు మా దాంట్లో లేదు, మా అన్న ఇద్దరికి మ్యాథ్స్ ఇష్టం. మా అన్న కూడా లేదు మ్యాథ్స్ తీసుకోవాలి. యాక్చువల్ చెప్పాలంటే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ లెక్చర్ అనుకున్నా. బట్ కొన్ని రీజన్ అంటే 10th క్లాస్లో గోపాల్ సార్ రిటైర్ అయింది. వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కాకినాడ సార్ హెడ్ మాస్టర్గా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని బాధల తర్వాత సార్ ట్రిగనామెట్రీ చాప్టర్ చెప్పలేదు, ఓన్లీ 1 ప్రాబ్లం చెప్పింది. సార్ కెపాసిటీ చూడండి, ఓన్లీ 1 ప్రాబ్లం p² - 1/p² + 1 ప్రూఫ్ ఆఫ్ దిస్. ఓన్లీ ఆ ప్రాబ్లం చెప్పింది, డైరెక్ట్ ఆ ప్రాబ్లం వచ్చింది. బట్ ఆ 1 చాప్టరే మన ఇంటర్ కొట్టేసరికి 1 బుక్ అయిపోయింది. ఆ బుక్లో సైన్ టీటా కాస్ట్ అవుతుంది. టీటా అంటే ఏంటి, ఈ సైన్ అంటే ఏంటి. ఓకేనా, సార్ చెప్పింది ఓకే, సార్ 100% సార్ ఇవ్వాలనుకున్నాడు. బట్ అప్పుడు సార్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఏమైంది బేసిక్ పెట్టారు. బట్ అక్కడ రివర్స్ వచ్చేసరికి ట్రిగనామెట్రీ సెకండ్ ఇయర్ ఫైనల్లో పాస్ అయింది. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఓకేనా, అంటే అందులో వెంకాక భాగ్యలక్ష్మి మాట్లాడింది. ఓకేనా, కేంద్ర పత్ర ప్రాంతాలు చెంది పాదాల అందాల పోసిక బాహు ఆదేశాహం మొదల చరిత్ర డైరెక్ట్ చెప్పాను నేను. బాహు ఆదేశం అందులో చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ అనేది నేను చెప్పిన సబ్జెక్ట్లో కూడా చాలా నేను క్రియేట్ చేయడానికి చెప్తున్నా. బట్ కొన్ని సిచ్యువేషన్లో మాత్రం కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మనం కెమిస్ట్రీ గారు చెప్పేది చాలా కీస్ ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ టోటల్ చెప్పాలి. బట్ పీరియాడిక్ టేబుల్ 118 మెంబర్స్ బయాచాట్ అవసరం లేదు. బట్ మనకు అందులో ఓన్లీ కాన్ఫిగరేషన్ అవసరం. వాట్ ఆర్ ది గ్రూప్, ఆ గ్రూప్ షార్ట్ కట్ ఏంటి. ప్లీజ్ కమెంట్ క్లాస్ రూమ్లో రాష్ట్ర ఒకసారి అందరూ ఒకసారి క్లాస్ రూమ్ గట్టిగా ఒక్కసారి. హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నాను. అయితే ముందుగా సార్ వాళ్ళ నుంచి ప్రతి ఒక్క సార్ వాళ్ళ నుంచి గోపాలయ్య సార్ మనకు ప్రధాన ఉపాధ్యాయులుగా మనం స్కూల్లో చదివేటప్పుడు పని కూడా 100% రిజల్ట్ చేయగలరు. ఆ విధంగా మనకు ప్రతిసారి కాజమైన సార్ 6th నుంచి 7th వరకు విజయ్ సార్ చెప్పారు మ్యాథ్స్. విజయ్ సార్ మ్యాథ్స్ చెప్తుంటే 5th వరకు అన్నీ ఒక రెండుతోనే ఉండే లెక్కలు 6th వచ్చాడు ఏబిసిడీలు అయినాయి. నేను అనుకున్నా ఇదేంటంటే నేను 1, 2, 3 లెక్క పెడితే లెక్కలు అనుకున్నా, కానీ ఏబిసి లెక్క పెట్టడం లెక్కలు అనుకున్నాను. 6thలో నాకేం అర్థం కాదు. లెక్కలు సార్ చెప్పుకుంటే కొడుతుంది అయినా రాసుకుంటుంది. అయితే 6th అయిపోయింది. 7th మనకు బోర్డ్ ఎగ్జామ్ ఉన్నాయి. 7th బోర్డ్ ఎగ్జామ్లో ఈ 7th బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవుతామా ఇంతకు అసలు నాకు ఒక మిరాకిల్ అది మొత్తం చెప్పొద్దు. కానీ 7th బోర్డ్ ఎగ్జామ్ మొత్తం మ్యాథ్స్ ఎగ్జామ్కు గైడ్ మీద రాపించింది. అయినా కూడా నాకు 64 మార్కులు వచ్చినాయి. ఆ 64 మార్కులు వచ్చినాయి. నేను అనుకున్నాను ఇంకా నాకు జన్మలో మ్యాథ్స్ రాదు, ఈ ఏబిసిడీలు నాకు అర్థం కావు.
అయితే ఆ భయాన్ని పోగొట్టింది ఇప్పుడు నేను మ్యాథ్స్లో నేను చెప్తున్నా కదా, మ్యాథ్స్ చాలా మంచిగా చేశాను. దానికి కారణం కలవేం సార్. I=PTR/1 అనే సూత్రం నుంచి నాకు మ్యాథ్స్ ఎక్కింది. టీ అంటే ఏంది, టీ అంటే ఏంది అప్పుడు అర్థమైన మ్యాథ్స్. ఇప్పటి వరకు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా 50కి 48 మార్కులు మ్యాథ్స్ ఉన్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. అదే సహాయం చేసింది. అట్లా నేను మ్యాథ్స్ని ఇంటర్లో కూడా మ్యాథ్స్ తీసుకున్నా. ఇంటర్లో మ్యాథ్స్ తీసుకొని ఇంటర్తోనే ముగించిన నా చదువు. అయితే నెక్స్ట్ ఈ 3 ఉంటే 100% జాబ్ కొట్టచ్చు. నేను ఫేస్ చేసిన, నేను అచీవ్ అయినా కాబట్టి చెప్తున్నా. ఈ ముగ్గురు మెయిన్ బేస్ అనమాట. కంపల్సరీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. సోషల్ ఎందుకంటే సోషల్లో క్వాలిటీ ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రతి ఏ ఎగ్జామ్ అయినా 25 మార్క్స్ తక్కువ ఉంటుంది ఇంగ్లీష్. అలా ఇప్పుడు జిల్లా మేడం దగ్గరికి వెళ్తాను. మేడం ఫస్ట్ వచ్చారు, మీరు చెప్పినట్టుగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్లా కూడా దొరుకుతారని ఎవరు ఇట్లా కూడా దొరుకుతాము బట్టి బట్టలు. అది ఏం పేరు 10 సార్లు చాలా పూర్తికి మాత్రం చేంజ్ ఉంటాయని చెప్పింది. అది ఇప్పటికీ మర్చిపోలేదు. అదేవిధంగా మన గ్రహాలు భూభూష యూనిట్లు ఇప్పుడు ప్లూటో తీసేసారు, కానీ అప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. అది కూడా ఇప్పటికి నేను మర్చిపోలేదు, ఇప్పటికీ మర్చిపోలేదు. మధ్యయుగ భారతదేశంలో ముస్లిం రాజులు పరిపాలించారు. వాళ్ళ వంశాల పేరు సీక్రెట్స్ చెప్పండి బాకీ దుసాలు అన్నారు. బాకీ దుసాలు అంటే ఇప్పటికి కూడా మనం చెప్తున్నా కదా, అవి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. 100% కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ ఉంటుంది. అట్లా మేడం కూడా అప్పటి నుంచి మాకు షార్ట్ కట్ చెప్పింది. కానీ ప్రతిదీ షార్ట్ కట్ చేసుకోవద్దంటే సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్తో పాటు షార్ట్ కట్ చేసుకోవాలి. మనకు గుర్తుండే షార్ట్ కట్ కంపల్సరీ సబ్జెక్ట్ ఇస్తుండాలి ఇప్పుడున్న కాంపిటేటివ్లో. అదేవిధంగా మన ఇంగ్లీష్ సార్ పేషెంట్ సార్ ఎంట్రీ మన సబ్స్టేషన్ కాడ వస్తుంటేనే పిల్లలు కనిపించారు. 2 చేతులు ఇటు పెట్టి మీకు చేతులు పెట్టి అందరికీ నమస్తే వస్తుంది. సార్ వచ్చిన క్లాస్లో కూడా మొత్తం అంటే ఎంటర్టైన్మెంట్. సార్ క్లాస్లోకి వచ్చినట్టే మొత్తం ఫుల్ జోష్. క్లాస్ మొత్తం ఎవ్వరు కూడా ఇట్లా పనిచేస్తుంది. అందరినీ పిన్ సార్ నో మర్మని ఏమంటున్నా సార్ నాకు అది ఐడియా వస్తుంది. ఫస్ట్ క్లాస్లోకి రాగానే అదే చెప్తుంది. అట్లా సార్ కూడా రమేష్ బాబు సార్ వచ్చిండు. నేను రమేష్ బాబు సార్తో నేర్చుకున్నది ఏంటంటే ఒక వ్యక్తితో ఎట్లుండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే ఆ వ్యక్తి మనకు అంటే మర్యాద ఇస్తాడు. నేను చదువు విడిచిపెట్టాను. సార్ దగ్గర నేర్చుకున్నది మాత్రం ఇది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎంత మంచిగా పలకరిస్తే వాడు మనకు రిటర్న్గా అట్లా రెస్పెక్ట్ ఇస్తాడు. అది నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను చేసే డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ రెస్పెక్ట్ సార్. రెస్పెక్ట్ లేకపోతే అసలు దానికి విలువనే లేదు సార్. అట్లా ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మేము ఇప్పుడు మా ఆఫీసర్స్ కూడా మంచి చదువుకుంటూ పోతుండే, ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. కానీ సార్ వచ్చినాక పాటలు స్టార్ట్ అయ్యాయి. నాకు టైంకు ఇల్లు పోయేట్టు రావట్లేదు, కానీ పూర్వంగా ముస్పానా అది పాట పద్యం ఉంటుంది. రాజ్ కా బేటీ ఆమె బేచనేకి ఆయే పద్యం ఉంటుంది. ఆ పద్యం సార్ రాకుంటే మేము ఆ సార్ ఇక సార్ ఏం చెప్పుకున్నా సరే ఈ పాట పాడుతుంది ఇంత మంచిగా పాడుతుంది కానీ ఒక మంచి ఫీల్ ఉంటుండే క్లాస్లో ఆ పాట పాడుతుండే. అట్లా హిందీ కూడా మనకు 10th వరకే ఉంటుంది. ఇంకా తర్వాత మనం దాన్ని తీసుకోము. తర్వాత మన రమాదేవి మేడం ఫిజిక్స్. నాకు ర్యాంక్ సబ్జెక్ట్ ఏదో ఉందంటే అది ఫిజిక్స్. ఫిజిక్స్ అంటేనే భయం. ఇక ఫిజిక్స్ అది ఎందుకు భయమో ఏందో. ఆ రోలర్ బట్టి గుంజడం, లాగడం, దొబ్బితే మీదే పోతుందా, గుంజుకొసేదా, గట్టి పోతుందా, ఇదంటుంటే నాకు ఇప్పటికి కూడా నాకు ఫిజిక్స్ అర్థం కాలేదు. మేడం 10th లో కూడా నాకు 64 మార్కులు వచ్చాను. అన్నింటికన్నా తక్కువ మార్కులు ఆ ఫిజిక్స్లో వస్తుంది. నాకు అర్థం ఇప్పటి ఇంటర్లో రోజు అయినా కూడా అందరూ 66 వస్తుంటే నాకు 26, 27 అంతే ఉండేది. ఇదేంటి రాదు ఇంక అంతే. ఒకసారి నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా రాదు అని. ఆ విధంగా మన
విజయ్ సార్ చెప్పిన విజయ్ సార్ గురించి ఒకటే తలకాయ పట్టాలి దమ్ము అనిపించాలంటే చెప్పిన అది ఒక్కటి సార్ గట్టిగా కొడుతుండే ఆ సార్ భయాన్ని కదా అందరు ఇంట్లో చూస్తారు. ఎవ్వరు కూడా మాకు గేమ్స్ సార్ వచ్చినాక డిస్టిక్ మీట్ అట్లా 2 మందిలో తీసుకుపోయాడు సార్. నేను గర్వంగా చెప్పగలుగుతాను సార్, ఆ వాలీబాల్ ఆడడానికి కారణంగానే నేను ఇలా కానిస్టేబుల్ అయినా సార్, లేకపోతే కాదు సార్. మాకు గ్రౌండ్ మార్క్స్ ఫుల్ మార్క్స్ ఉంటాయి సార్. ఆ గ్రౌండ్ నాకు వాలీబాల్ తెచ్చిపెట్టింది సార్ ఫుల్ మార్క్స్. ఎందుకంటే నేను ఎప్పుడు 24 hours ఏ ఊళ్ళో ఇది ఒక్కటే ఉంటుండే మాకు. ఆ గ్రౌండ్ ఈరోజు నేను కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే సార్. ఆ గ్రౌండ్ మెయిన్ రీజన్ సార్. ఆ తర్వాత మన సార్ అయితే ఈ కార్యక్రమం సార్ మేము ఫస్ట్ అందరూ అనుకున్నాం సార్, ప్రతి ఒక్కరు చేయాలి చేయాలి చేయాలని అందరు కార్యక్రమం. ఒక 5 years నుంచి గ్రూప్ ఉంది సార్. అందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. అందరూ చేస్తారేమో అని మనం బిజీ ఉంటాం. ఎవరైనా ముందంటే ఇన్వాల్వ్ అయితే మనం కూడా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం సార్. ఒక 5 years నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఎవరు ఇన్వాల్వ్ అందరు గ్రూప్లో మెసేజ్ చేసి నమ్మకం కలిగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ నమ్మకం ఎట్లా కలిగాలని నేను మన నాగరాణి కానీ అంజమ్మ కానీ ఎన్ స్వాతి ఉమాదేవి లేడీస్ నుంచి బాగా ముందుకు వచ్చింది సార్. మరి అలాగే వరలక్ష్మి ప్రవీణ్ బేగం, మన జెంట్స్ నుంచి మల్లేష్ గౌడ్, వై సురేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, స్పెషల్ థ్యాంక్ ప్రవీణ్ గౌడ్. ఈ ఫంక్షన్ చేసుకోవడానికి మెయిన్ కారణం ప్రవీణ్ గౌడ్ సార్. ఫంక్షన్ మనకు తక్కువ ఖర్చుతో ఫంక్షన్ ఇప్పించింది సార్. మనతో ఉన్న బడ్జెట్కి ఈ ఫంక్షన్ రాశారు సార్. ప్రవీణ్ గారు ఒక్కసారి బయటకు వెళ్ళండి. ప్రవీణ్ గౌడ్ బట్ సార్ అక్కడ 200 పెట్టిస్తున్నాడు సార్. అయితే ఇవన్నీ అనుకున్నాం మేడం, సార్ అనుకున్న తర్వాత నేను ఏం చేశాను సార్ అంటే, ఈ ప్రోగ్రామ్ కావాలంటే ఏం కావాలి మనకు ఫస్ట్ వీళ్ళకి అంటే 5 years నుంచి అనుకుంటారు కానీ చేయలేకపోతుంది. మనం ఏం చేస్తే మనం నమ్ముతారు అనే కాన్సెప్ట్ మీద నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక చెక్ లిస్ట్ తయారు చేసిన. మనకి ఏం కావాలి, చెక్ లిస్ట్లో ఏముంటాయి, మనకి ఏం అవసరం అని ఒక చెక్ లిస్ట్ తయారు చేసి గ్రూప్లో పెట్టాము. గ్రూప్లో వెళ్ళాక సార్ అందరూ కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళారు సార్. ఆఫీస్లో కూర్చొని వాళ్ళ టైప్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని తీసుకొని గ్రూప్లో పెట్టారు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దీంట్లో వాళ్ళ పేరు చెప్పాలి. నేనేం చేశాను అంటే 10th class వరకు ఉన్న స్టూడెంట్స్ పేర్లే ఓన్లీ 10th class వాళ్ళు మాత్రమే పేరు తీసుకున్నాను. కొందరు 9th డ్రాప్ అవ్వలేదు, 8th వాళ్ళకి నాకు తెలియలేదు. ఆ గ్రూప్లో పెట్టడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఇంత వాళ్ళ రూల్ నెంబర్ అవుతుంది ఫస్ట్ అప్పుడు నా రూల్ నెంబర్ అప్పుడు ఇది ఉండే అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళందరూ రెస్పాండ్ చేశారు సార్. అట్లనే ఏం చేశానంటే మళ్ళీ దీనికి రెస్పాండ్ అవ్వడం వల్ల నేనేం చేసిన, నేనే వాళ్ళు ఏమన్నా అనుకోలేని చెప్పి డైరెక్ట్ వాళ్ళకు ఒక కాలం పెట్టి ఆ పక్కన అమౌంట్ కూడా మేము తీయాలని డిసైడ్ చేసినాము. వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎవ్వరికి కూడా ఏం చెప్పలేదు. డైరెక్ట్ అమౌంట్ కూడా ఏం తీయండి, ఈ అమౌంట్ ఇస్తే మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయొచ్చు అంటే సార్. పెట్టిన రోజు నెక్స్ట్ డే ఒక 50,000 కలెక్షన్ అయిపోయింది సార్. అందుక 50,000 కలెక్షన్ అయిపోయింది. ఒక రూమ్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టిన సార్. రాయపల్లి నుంచి మల్లేష్ గౌడ్కు, పోలేపల్లి నుంచి శంకర్ గౌడ్, కిషారం నుంచి విశ్వేశ్వర్ బీసీడు, చింతపల్లి నుంచి జీ చిన్న వాళ్ళ నెంబర్స్ పెట్టి వీళ్ళకి పంపినంటే నెక్స్ట్ డేనే ఒక 50,000 కలెక్షన్ అయితే నాకు ఇంకా ఎక్కువ అనిపించింది. ఆ ఉత్సాహంలోని అందరూ కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరు సార్, ప్రతి ఒక్కరు నేను ఒక్కరిని చేశాను కదా సార్. దీని ఇంకా ప్రతి ఒక్కరు కృషి ఉంది సార్. ప్రతి ఒక్కరు చాలా కృషి చేసింది సార్. నైట్ కూడా సార్ ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం సామాన్ తీసుకొచ్చి ఇంకనే తప్పు చేసిన మనం క్షమించలేదు సార్. ఇంకొకటి నచ్చిన సార్ జై ఫ్రెండ్స్, మీ అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే క్లోజ్ స్టూడెంట్ కాదు, నేను నాకు బ్యాక్ బెంచ్. ఆ బ్యాక్ బెంచ్ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. నాకు 36 మార్క్స్ వస్తే చాలా అనిపించేది, అది కూడా వచ్చేది కాదు. 10th తర్వాత నా మార్క్స్ బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యింది. సప్లిమెంటరీ రాయాలి కానీ బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎంసెట్ కోచింగ్ తీసుకొని బీటెక్ వెళ్ళిపోయింది. బీటెక్ వెళ్ళిపోయిన తర్వాత సార్ సో మెనీ ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఆ బీటెక్ వెళ్ళిపోయిన తర్వాత బీటెక్లో అక్కడ నోట్స్ రాపిస్తే నాకు రాయడానికి వచ్చేది కాదు. ఇంగ్లీష్ మొత్తం బీటెక్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి, నాకు వచ్చేది కాదు. ఒక నెల రోజులు రాస్తే
హాస్టల్లో ఉంది, ఇంటికాడ లేకుండా మాబనాలో ఉంది. ఆ దుప్పటి కప్పుకొని రోజు ఏడ్చేటుంది. ఏదైనా నాకు రోజు నోట్స్ రాసుకోనికనే టైం సరిపోతుంది. అయితే ఒకసారి సెమినార్ కండక్ట్ చేశారు సార్, స్టూడెంట్స్కి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడారు. నాకు కూడా ఇచ్చారు. క్రికెట్ కూడా మాట్లాడమని స్టేజ్ మీదకి వస్తే ఐ బాలస్వామి గోనెపల్లి అనే వరకు అందరు క్యాంటీన్కి పోయే వరకు అంతా నవ్వుతున్నారు. ఐ బాలస్వామి అని కామెంట్ చేసి బీటెక్ స్కిప్ చేసి ఒక పాస్టర్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పాస్టర్, ఆయన దగ్గర అంటే వాళ్ళు చర్చిలో అక్కడక్కడ పోతుంటారు కదా, అక్కడ చూసి ఏంటప్పా ఇది మనకి సెట్ కాదు ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంటికాడ చెప్పలేకపోతున్నాను. బీటెక్ నేను చదవట్లేదని చెప్పలేకపోతున్నాను. నాకు భయం చేసి వాళ్ళ దగ్గరే వర్క్ 36 మార్క్స్ వస్తే చాలు అనుకున్నాను. ఆ తర్వాత బీటెక్ సిచ్యువేషన్ అంటే ఎందుకు సిచ్యువేషన్ అని చాలా ఒక 1 ఇయర్ వెయిట్ చేసేసి మళ్ళా బిఎస్సి చేసేసి ఎంఎస్సి మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్. ఆ తర్వాత నాకు సివిల్స్కి పోవాలని ఉండే. సివిల్స్ ఇప్పుడు 5th అటెంప్ట్ సార్ సివిల్స్ రాసిన తర్వాత టైం అవుతుంది, మ్యారేజ్ చేశారు. మా అమ్మ వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత కంపెనీ ఒకటి అప్పుడు ఏం చేయాలో తెలియదు. అప్పుడు నేను ఎప్పుడైతే వీక్ పాయింట్ ఉందో దాన్ని నేను స్ట్రాంగ్ పాయింట్గా చేస్తున్నాను సార్. నేను ఇంగ్లీష్ అంటే భయపడేటోని ఒక డైలాగ్లో నేను ఈజీగా ఇంగ్లీష్లో కొట్టాను. ఫ్రెండ్స్ మీకోసం ఒక డైలాగ్ చూడపోతే తప్ప నేను సింహం అంటోని అది గడ్డాయి తీసుకుంటాను, నేను గడ్డాయి తీసుకోను, మిగతాదంతా సేమ్. ఆ లాస్ట్ కొంచెం మన అయితే ఇచ్చేవేటప్పుడు అంటారు కదా, అది నేను ఈజీగా ఇంగ్లీష్లో కొట్టాను. Finishes Japan like a line not saving and saving everything as well. Purpose is different. అట్లా ఫ్రెండ్స్ మనము సార్వాలు చెప్పేటప్పుడు ఏదో లైట్గా తీసుకున్నాం కానీ ఆ ఎఫెక్ట్ నేను 10th దాకా టైం పాస్ చేశాను. బ్యాక్ బెంచ్ నేను నాకు నోట్స్ రాయడం లేచికలు నేను ఇప్పుడు తెచ్చా. నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరూ ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన గురువులందరికీ నా నమస్కారాలు. మేడం ముఖ్యంగా మీ గురించి మాట్లాడాలి. మేడం మేడం గారు ఎప్పుడు చదివే వాళ్ళకి ఇష్టాన్ని అనౌన్స్ చేసేవాళ్ళు. అట్లా నేను అన్ని ఇటువంటి మేడం మీద ఎక్కువ మేడం గిఫ్ట్ కోసం మన సోషల్ ఫస్ట్ రావాలని వచ్చిన 91 మార్క్స్ వచ్చినాయి టెస్ట్లో. మేడం గిఫ్ట్ ఇచ్చింది నాకు మార్కులు మ్యారేజ్ అయినందుకు. అందరికీ ఏమో ఫస్ట్ వస్తే జాబ్ అది ఇచ్చేది. నాకు అప్పటికే మ్యారేజ్ అయినందుకు మేడం నాకు వాచీలు ఇచ్చింది. ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంటుంది. బస్సులో సార్ హిందీ అనే లెసన్ చేస్తుంటే ఆ సారు అసలు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. భయపడుతుంది నాకు కొంచెం. అట్లా కాకుండా ఒక పద్యంలాగా మంచిగా చెప్తుండే పింఛన్ సార్. మళ్ళీ క్లాస్లోకి వచ్చే నవంబర్ మార్నింగ్ అనేది ఒకటి అంటుండే. మా గురువులకు పాదాభివందనం. మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అందరినీ గ్యాదర్ చేసినందుకు. స్కూల్ లైఫ్లో చదువు అంటే అంత ఏమంటారు మనకు అర్థం కాదు. స్కూల్ లైఫ్లో ఏదో అట్లా అయిపోతుంది. చదువు అంటే ఎట్లా లైఫ్ని డిసైడ్ చేసేదని తెలియదు అసలు. స్కూల్లో ఏదో వింటాము, రాస్తాము, ఉంటాము అంతే తప్ప స్కూల్ లైఫ్లో మన లైఫ్నే డిసైడ్ చేసేటంత అది నేర్చుకోలేము సబ్జెక్ట్. అయితే ప్రతి ఒక్కరు మా సార్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో నాకు చెప్పింది. ఇప్పటికి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. సిటీస్ అయిపోయింది నాది. ఎస్జిటి పోస్టుకి మొన్న రాసిన. అయితే సోషల్ మేడం జమిలా మేడం అయితే నేను సోషల్ సబ్జెక్ట్ చదివినప్పుడల్లా మేడం నాకు గుర్తొస్తారు. షార్ట్ కట్స్ అన్నీ. ఇంకా సారు రాజమండ్రి సారు బాగా నాకు తెలుగు సబ్జెక్ట్లో పద్యాలు పడుతుంది సార్. తెలుగు మ్యాథ్స్ అయితే ఇంకా బాగా చెప్తుంటే సార్ వచ్చినాకనే మాకు ఇక పద్యాలు చదవడానికి వస్తుంటే. ఇంగ్లీష్ అంటే వింటెన్ రావు సార్ ఉండే ఫస్ట్ నుంచి ఇంతవరకే ఉన్నారు సారు. వింటెన్ రావు సార్ చెప్తుంటే
ఇంగ్లీష్. రమేష్ బాబు సార్ 9th క్లాస్ వచ్చారు. రమేష్ బాబు సార్ 9th క్లాస్ వచ్చారు. సారు గ్రామర్ అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్. ఇప్పటికీ నేను నా పిల్లలకు కానీ నేను టీచింగ్ ప్రాక్టీస్లో కానీ చెప్పాలి ఇంగ్లీష్ అంటే సార్ చెప్పిన ఏమంటారు అసలు ఆర్టికల్స్ కానీ వర్డ్ ఫార్మ్స్ కానీ అంటే తెలియకుండా అసలు ఇంటర్ చేసినప్పుడు సార్ 9th వచ్చిందంటే మాకు అర్థమవుతుందండి. సార్ లెసన్స్ చెప్తుంది, బాగా చెప్తుంది. రమేష్ బాబు సార్ దగ్గర నేను గ్రామర్ నేర్చుకున్నా గురుకోవడం కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్కి, రమేష్ బాబు సార్కి. ఇంకా విజయ్ సార్ ఫిజిక్స్ చెప్తుంది, నన్ను పీ అని పిలుస్తుంది. లేవండి పీ లేదు సార్ చెప్పండి ఆన్సర్ చెప్పాలి, పీ లేవు లేవని చెప్తుంది సార్. ఇంకా షమిలా మేడం గారు అయితే అన్ని షార్ట్కట్స్తో బాగా అసలు మైండ్లో ఎప్పటికి ఉంటారు. లైఫ్ లాంగ్ అందరు సార్ వాళ్ళని మర్చిపోలేము. ఇన్ని ఇయర్స్ తర్వాత సార్ వాళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సార్ వాళ్ళు చెప్పిన కొత్త నేర్చుకున్నందుకే ఈ స్థాయికి చేరుకోగలిగినామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రేస్ బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుందని సార్ వాళ్ళు చెప్పిన విధానంలో ఫాలో అప్పటి ఇంకా కొంచెం మంచిగా ఫాలో అయితే ఇంకా మంచి స్థాయిలో వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చేస్తాం అనివార్య కారణాల వల్ల టీఎస్సీ మిస్ అయింది. అంటే అందరికీ కలిసి అందరి వాటి పెట్టి అందరినీ గ్యాదర్ చేసి ఇంత మంచి సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. నా పేరు సర్వేలు ప్రజెంట్గా నేను నా భర్త కండక్టర్, నేను నర్సింగ్ చేస్తాను. పేషెంట్ సామెల హాస్పిటల్లో నర్సింగ్ చేస్తున్నా. అది సార్ వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు. ఇన్ని రోజులకు మీకు ఈరోజు సమయం వచ్చింది, సంతోషం. మాకందరికీ ఈరోజు సంతోషం అనిపించింది. వెంకటేష్ పొందటని ఎప్పుడు సార్ గుర్తు పెట్టుకుని ఉంటారని అందరు బాగున్నారా సార్? వాళ్ళందరూ బాగున్నారా సార్? దేశాన్ని అలంకరించిన పెద్దలందరికీ మన ప్రధానమంత్రి అని ఉపాధ్యాయులు అందరికీ పాఠాలు మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. అందరికీ ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిపోయినా కాబట్టి భయమవుతుంది. సరే అందరు కలుస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళని అందరి ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకున్నాను. నేను 10th చదవకపోయినా నన్ను మళ్ళీ లిస్టులో పేరు పెట్టి పిలిచి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. సార్ నాకు 4 పిల్లలు, 4 బాబులే. అందులో ఒక బాబు చనిపోయిండు. ఒక బాబునేమో మా బావకి ఇచ్చిన, దత్తకిచ్చిన. 2 బాబులు నా దగ్గర ఉన్నారు. క్లాస్ కొడతలేదు మీరు అందుకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. అసలు సంతోషం చెప్పలేదు. అసలు మాట్లాడడానికి కూడా అసలు నవ్వే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాయి కదా. నా పేరు అంజమ్మ. నన్ను ప్రజెంట్గా నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నవాపేట్ మండల్ దర్పల్లి విలేజ్. మా సార్ ప్రైవేట్ జాబ్ చేస్తాడు, నేను వెస్టేజ్ మార్కెటింగ్ చేస్తా. మాట్లాడి నాకు అలవాటు అయిపోయింది స్పీచ్లు ఇవ్వడము. నాకు మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి పెద్దగా టైం లేదు. నేను ఎప్పుడు కాల్స్ చేసిన రాజశేఖర్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మొన్న బోనాల పండుగకి ఏం చేసిండు, బోనాల పండుగ వస్తున్నవారని 2-3 టైమ్స్ కాల్ చేసిండు. అయితే నేను ఏం చేసిన రాజశేఖర్కి, నేను వస్తానే నాకు నా వరకు తెలుసు. రాజశేఖర్కి ఏం చేసినా వస్తున్నా రన్నింగ్ ఉన్నా అది అని చెప్పి డైవర్ట్ చేసిన. నేను నెక్స్ట్ టైం రాజశేఖర్కు మొహం చూపించాలంటే నేను ఏదో ఒక వర్క్ చేయాలా వద్దా? అందుకే ఫ్రెండ్స్ అందరినీ కలిసినాకనే రాజశేఖర్కు నేను మీట్ అవ్వాలనే ఆలోచనతోన గట్టిగా వర్క్ చేస్తాను. నా వరకు 2 months నుంచి నా వరకు పక్కకు పెట్టుకొని కూడా ఫ్రెండ్స్ కలవాలనే ఆలోచనతోన అసలు నైట్ అనగా డే అనగా ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి అసలు సంతేది. మా ఇంట్లో మా సార్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోవాలి కూడా అన్నాడు. ఆయన నేను బాధ ఫ్రెండ్స్ కంటే ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ తర్వాతనే ఇప్పటికీ కూడా కాల్స్ మాట్లాడితే ఏమంటారు,
ఎక్కాలు సుంటా ఉల్టా సీదా చదవనేది. నేను కష్టపడి మేకలుండే మా ఇంట్లో మేకల కాడికి పోయి కూడా ఉల్టా పాట నేర్చుకొని సార్కు నేను చెప్పే కనిపించాలనే ఆలోచనతో గట్టిగా చదువుకునేది. మేకలు అయిన పని అయ్యేసారి నా పని నేను చేసేది. ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా ఏ రకంగా కూడా ఇబ్బందులు లేవు. ప్రతి ఒక్కరికి మాట్లాడాలి. ఫ్రెండ్స్ కూడా అందరూ నాగరాజు అంటే చాలా నేను టార్చర్ పెట్టే. ఎందుకంటే వాళ్ళ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఏ నైట్ కూడా ఏ పనులు కూడా నిద్ర పోయలేదు. నాగరాన్ని కానీ పర్విని కానీ ఉమ్మని కానీ ఎన్సాల్ట్ని కానీ ప్రతి ఒక్కరిని పేరు చెప్పలేదని ఫీల్ కాకండి నాకు. ఎందుకంటే నా వెస్టర్న్ ఫ్రెండ్సే బాగా మైండ్లో ఉండరు. అందరినీ జెంట్స్ కూడా అశోక్లు మల్లేష్ ప్రవీణ్ ప్రతి ఒక్కరు రాజశేఖర్ అయితే అసలు మేము మాట్లాడుకుని రోజే లేదు అసలు కాల్స్. ఎప్పుడు కల్పిద్దామని నేను మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నా. 3 years నా ఎంబడబడ్డా. నేను చేసిన మిస్టేక్ సర్దిద్దుకోవడానికి ఎంబడబడి వర్క్ గట్టిగా చేసి ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు మాత్రమే చదివిన, ఇంతవరకే చదివిన ఇక్కడ. కొన్ని కారణాల వల్ల నేను వేరే దగ్గర మళ్ళీ వెళ్ళి అక్కడ చదువుకున్నాను. కానీ ఇక్కడ చదువుకున్న చదువు ఇంకా ఎప్పటికీ ఏనాటికి గుర్తుంటుంది. అలాంటి మెమోరీస్ ఉన్నాయి. నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి సార్. మీరు ఇచ్చినటువంటి విద్య వృధా పోలేదు. నేను కూడా ఒక ఉపాధ్యాయుని అయినా ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను సార్. అంతా మీ దయనే సార్. మీకు ఇప్పటికీ ఎంత చేసినని చాలా తక్కువ. అలాగే మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పూర్వ విద్యార్థులందరికీ ఆశిస్తులు మా ఉపాధ్యాయులు గారికి కూడా నమస్కారాలు. అయితే నాకు 12 రోజుల నుంచి జ్వరం వస్తుంది. నేను మాట్లాడలేకపోతున్నా. అయితే నాకు 3 కుమారులు. అయితే 3 కూడా ఎంప్లాయీస్. పెద్ద కుమారులు టీచర్. అదే మా పెద్ద కుమారులు కూడా ఆమె స్థానిక సంఖ్యలో గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ టీచర్ దగ్గర పనిచేస్తుంది. నా 2వ కుమారుడు కూడా టీచరే. అక్కడి భార్య కూడా మా టీచరే. నా 3వ కుమారుడు వాడు కాంట్రాక్ట్ చేయలేదు. వాడి భార్య కస్తూర్బా టీచర్గా పనిచేస్తుంది. అయితే అందరూ కూడా బాగానే సెట్ అయింది. మంచిగా స్థిరపడ్డాము. ఇప్పుడు ఏంటంటే మీరందరూ కూడా ఇంత ఘనంగా సన్మానించమన్నాను. మాకు ఇంత సంతోషాన్ని కలిగించినందుకు మాకందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామును రాజశేఖర్ మరి చేపట్టి అదేవిధంగా జ్యోతి కూడా మరి సహకరించి అందరి విద్యార్థులు కూడా మీరు సహకరించి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా కానీ వాళ్ళని హెచ్చరికగానే భావిస్తాం. గోపాలరెడ్డి సార్ గారు రిటైర్ అయిన తర్వాత వచ్చేసినటువంటి మళ్ళీ హెచ్చమైనటువంటి కాజమైనటువంటి విజయులు సార్, బాలస్వామి సార్, బసవాయి సార్ ఈ వేదిక పైన ఫస్ట్ బాలతో కలిసి ఆహ్వానాన్ని అందుకుని తాను కూడా విచ్చేసినందుకు మా వారికి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు జరుపుతున్నటువంటి ఈ పండగ ఏ పండగ అయితే మనం జరుపుకుంటున్నామో బతుకమ్మ పండగలో ఒక్కేసి పువ్వేసి చందమామ అని బతుకమ్మను ఒక్కొక్క పువ్వును పేర్చి ఏ విధంగా అయితే మనం బతుకమ్మను తయారు చేస్తామో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పేరును మీ గ్రూపులలో చేర్చుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజశేఖర్ అయిన కోనేపల్లి 2006 and 2007 విద్యార్థులందరికీ పేరున ఈ విధంగా ఏర్పాటు చేయడము అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు నాకు 20 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది. నేను ఈ లైన్లోనే లేదు. నేను 2005లో కోనేపల్లికి రావడం జరిగింది. విజయ్ సార్ ప్లేస్లో నేను రావడం జరిగింది. తర్వాత నేను ఉండేటటువంటి కాలం చాలా తక్కువ టైం అక్కడ ఉన్నా. లాంగ్ పీరియడ్ నేను అక్కడ ఉండలేదు. ఎందుకు అంటే నేను అప్పనపల్లికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. తక్కువ టైంలో మీరందరూ నన్ను
గుర్తించుకుంటున్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక టీచర్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి ఒక 5-6 మంది విద్యార్థులు వచ్చి ఆహ్వానించి మీరు తప్పకుండా ప్రోగ్రాం రావాలి అని ఆహ్వాన పత్రిక తీసుకొని వచ్చి తర్వాత ప్రతిరోజు 2 రోజులకు ఒకసారట మేడం మీరు వస్తున్నారా అని రాజశేఖర్ పోలపల్లి ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో మెసేజ్ పెడుతుండే. సో నాకు ఆ విధమైనటువంటి ఆహ్వానంలో కనిపించినటువంటి ఆప్యాయతను చూసి ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేను హైదరాబాద్ పోవాలి అనుకున్న దాన్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. ఇంతమంది విద్యార్థులను కలిసే అవకాశం కూడా బహుశా మళ్ళీ మాకు వస్తుందో రాదో అనేది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఉన్నటువంటి కాలంలో 2005-2008 క్రాస్ అయింది. నేను 9 ఇట్లా పడగానే జూలైలో నేను అప్పనపల్లికి వచ్చాను. ఆ మధ్య కాలంలో మనకున్నటువంటి ఫిజిక్స్ ఎట్లా అంటే ఒక ఊహాజనితమైనటువంటి చదువుకునేటటువంటి సబ్జెక్టు కాదు. దాన్ని తరోగా ప్రతిరోజు ఒక వ్యక్తిగతంగా పుస్తకాన్ని చూస్తూ తర్వాత ఇతరాత్ర బుక్కులను చదివితే తప్ప ఫిజిక్స్ మీద సరైనటువంటి గ్రిప్ రాదు. అయినప్పటికీ ఈ ఎంపీసీ దాంట్లో ఒక అబ్బాయి ఎవరో కెమిస్ట్రీ తీసుకొని తను ముందుకు వెళ్ళినా అన్నాడు. చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ప్రతి విద్యార్థికి సైన్స్ పట్ల ఉండేటటువంటి అవగాహన చాలా పెంచుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అనేది సైన్స్ పట్ల ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళైనా మీ పిల్లలకైనా సరే సైన్స్ పట్ల అవగాహన కలిగించండి అని నా ఒక్క సబ్జెక్ట్ చెప్పను. ఎందుకు అంటే ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా దాని వెనుక ఒక సోషల్ ఉండాలి, ఒక తెలుగు ఉండాలి, ఒక సాంఘిక ఉండాలి. ఇవన్నీ ఏవీ లేకపోతే ఒక ఇంగ్లీష్ ఉండాలి, ఏవీ లేకపోతే మనకు ఉద్యోగం రాదు. కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా మీ పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టుకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చే విధంగా మీరు ప్రోత్సహించాలని మీకు అందరికీ నేను సవినయంగా కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి దాళ్ళల్లో నాకు పరిచయాలలో ఎవరెవరు ఏమేమి సెటిల్ అయ్యారని నాకు తెలియదు. ఒకరిద్దరు మాత్రమే ఇక్కడికి వచ్చి వేదిక పైన మేము ఈ విధంగా సెటిల్ అయినామని చెప్పారు. అయినప్పటికీ ప్రతి అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ రీత్యా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా ఏదైనా ఉద్యోగ రీత్యా సెటిల్ అయినా నేహా నా అమ్మాయి చెప్పింది పంచాయతీరాజ్ సెక్రటరీగా నేను జాయిన్ అయినాను మేడం, హ్యాపీగా ఉన్నాను. సో మిగిలిన విద్యార్థులందరూ కూడా ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ఉండేటటువంటి పరిధిలో ఏదో రకంగా సెటిల్ కావడము అనేది ఇంపార్టెంట్. సెటిల్ అయినము అంటే ఆ కుటుంబం మిగులుతుంది. అమ్మాయి చదువు ఏ విధంగా అయితే ఇంటికి వెలుగు వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆ విధంగా అమ్మాయిలను తొందరగా పెళ్లి చేయకుండా అమ్మాయిలందరినీ కూడా చదివించే విధంగా ఇక్కడున్న అమ్మాయిలు ప్రోత్సహించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. ఆ ప్రోత్సాహం ఉండాలంటే ఇక్కడ ఉండేటటువంటి అబ్బాయిలు వాళ్ళ యొక్క హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తేనే చదువు అనేది ముందుకెళ్తుంది. ఈ రోజు మేము టీచర్గా సెటిల్ అయినాము అంటే మాకుండేటటువంటి పేరెంట్స్ కూడా మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబడే విధంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాము. మేము ఏ టైంలో కూడా మేము చదువుతున్నట్లంటే కొంచెం కష్టంగా ఉండేది. గ్రాఫ్ గీయాలంటే మరీ వెనకబడిపోయేది. దాని తర్వాతి క్రమంలో నాకు వచ్చినటువంటి టీచర్ నీకు లెక్క రాలేదు అని అంటే భవిష్యత్తులో నీకు ఏమవుతావు అనే ఒక క్వశ్చన్ మార్క్ పాఠశాల తరగతి గదిలో అడగడం వల్ల తర్వాత మ్యాథ్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాం, సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాం. ఇష్టం ఎప్పుడైందంటే అది కష్టంగా ఉన్నప్పుడే ఇష్టమైంది కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. భౌతిక రసాయన శాస్త్రంలో నేను బోధించే స్థితిలో ఇప్పుడు ఉండగలిగినాను అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీ పిల్లల పట్ల అయినా సరే వాళ్ళకు ఉండేటటువంటి ఇష్టమైన సబ్జెక్టు ఉన్నప్పటికీ కష్టంగా ఉన్న దానిని ఇష్టమైనట్టుగా భావించి మీరందరూ వాళ్ళకి ప్రోత్సహించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశంలో మా చాలా రోజుల తర్వాత హిందీ సార్, బాలస్వామి సార్, విజయ్ సార్ అయితే అసలు చాలా రోజులు అయితే కలలేదు. నాకు కొంచెం ఎక్కువ టచ్లో ఉందంటే జమీనా మేడం, రమేష్ సార్ టచ్లో ఉన్నారు, గోపాలరెడ్డి సార్ కూడా టచ్లో ఉండి చాలా రోజుల తర్వాత వాళ్ళ కుమారుల పెళ్లికి కూడా ఆహ్వానించడం వల్ల గోపాలరెడ్డి సార్ వాళ్ళ కుమారుల పెళ్లికి కూడా వెళ్ళి రావడం జరిగింది. రాజామైనజన్ సార్ దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. నా కోరికలు సార్ దగ్గర నుండి క్యాష్ బుక్ నేర్పించారు. ఈ రోజు వరకు నేను క్యాష్ బుక్ ఎట్లా రాయాలి అనే దానిలో తరోగా నాలెడ్జ్ వచ్చిందంటే రాజామైనజన్ సార్ వల్ల. సో అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఎలా ఉన్నాము అంటే నాకు అప్పుడు 30+ అంటే 34 ఏళ్లలో నేను పోలేపల్లికి వచ్చాను. ఇప్పుడు నాకేమో 55 ఇయర్స్. అయితే 34 ఇయర్స్లో చాలా చిన్నగా ఉన్నాం కాబట్టి మా సీనియర్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఇక్కడ.
సీనియర్స్ మేడం వాళ్ళని ఫాలో కావడం, వాళ్ళని చూస్తూ వాళ్ళ ఇదిలో మేము తర్వాత ఈ పాఠశాలలో వాటిని అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఇప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా విద్యార్థులకు మాకు తెలిసినంత వరకు వాళ్ళని జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సైన్స్ పట్ల మక్కువను పెంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఎగ్జిబిషన్స్ ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా తయారైనాము అంటే ఈ సీనియర్ ఉపాధ్యాయుల యొక్క కృషి అని నేను అనుకుంటున్నాను. ఇదే కోలపల్లి పాఠశాలలో డిస్ట్రిక్ట్ స్థాయిలో తర్వాత మండల స్థాయిలో కూడా చాలా ప్రైజులు వచ్చినాయి. కానీ ఆ విద్యార్థులు ఎవరో నాకు పేరున అయితే గుర్తు రావడం లేదు. ఇన్ కేస్ చాలా మంది విద్యార్థులు అప్పుడప్పుడు వాళ్ళు మెసేజెస్ పెడతారు. వాళ్ళలో నాకు ఇంటికి వచ్చి పెళ్లి ఉంది మేడం, ఇక్కడ కిష్టారంలో పెళ్లి ఉంది, పోలేపల్లిలో పెళ్లి ఉంది అని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల నేను ఫంక్షన్స్ అటెండ్ కాలేకపోయాను. వేదికపై నుంచి నాకు మన్నించాలని వాళ్ళందరికీ కోరుతున్నాను. కారణం ఏంటంటే నా వ్యక్తిగత కారణాల వల్ల. కానీ ప్రతి ఒక్క విద్యార్థి, ఈవెన్ ఇమ్రాన్ అనే రామస్వామి అని తర్వాత ప్రభాకర్ అని ఇంకో ఆయన ఎంబీఏ చౌదరి, వీళ్ళందరూ విద్యార్థులు కూడా మనకు వాట్సాప్లో వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు మొత్తము కూడా మీరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసినట్టయితే పోలేపల్లికి ఏదైనా మన పాఠశాల తరఫున మా తరఫున ఏమైనా మనం పాఠశాలకు చేయాలి, ఏదైనా వెనుకబాటుతనం ఉండేటటువంటి విద్యార్థులకు చదువులో చదవలేకపోతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే మమ్మల్ని కూడా అడగవలసిందిగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు పేరుని అడుగుతున్నాను. అట్లాంటి సహాయం చేయడానికి నేను ముందుండి మీకు అందరికీ సహకరిస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలని చక్కగా డిజైన్ చేసి ఇంత చక్కగా కష్టాలు ఓర్చుకొని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ముందుగా కృతజ్ఞతలు అభినందనలు. మరి వేదికపై ఆశలైన నా సహచర అధ్యాపక రమేష్ సార్, రాజపతి సార్, గోపాల్ సార్, భీమసేన్ సార్, జమిల మేడం, ప్రభాని, వేదికపై కూర్చున్న అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం. మరి ఇప్పుడు మనం ఇక్కడ స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇదే స్టేజీ పోలేపల్లి ఉండేది ఇక్కడ మార్చుకున్నాం. ఎందుకంటే మనందరం చక్కగా గ్యాదర్ కావడానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చక్కగా మంచి ఆలోచన మంచి నిర్ణయం తీసుకొని మంచి ప్లేస్ డిజైన్ చేశారు. కానీ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ అక్కడ మొత్తం పోలేపల్లి వాతావరణం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆ స్కూల్ వాతావరణం కానీ అక్కడ ఉన్న చెట్లు కానీ అక్కడ ఉన్న మందిరం కానీ ఇవన్నీ కూడా కళ్ళల్లో వెలుగుతూ ఉంటాయి. మీ క్రమశిక్షణ కానీ చాలా మంచిగా మొత్తం ఆ డిజైన్ మొత్తం కళ్ళ ముందు కలుగుతూ ఉంది. మరి మేము పనిచేసినప్పుడు మేము స్టాఫ్లో అందరితో కలిసి అందరిలో స్టాఫ్లో చాలా చిన్నవాడిని, అందరి అభిమానాలు నాపై ఉండేది. అందరూ నన్ను అందరిలో చిన్నవాడిని కాబట్టి ఆట పట్టించి నన్ను హ్యాపీగా నడుపుకునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. అందరి గురించి లాస్ట్ తినేవాడిని. ఆ విషయం నాకు ఇంకా ఖచ్చితంగా అందరి గురించారో వాళ్ళు తినేస్తూ ఉండేవాళ్ళు. కానీ చివరికి నా ప్లేట్లో నిండుగా కూరగాయలు ఉండేది. అందరి దృష్టి నా ప్లేట్ పైన ఉండేది. ఎమ్మడే పరిగెత్తుకొచ్చి ఆ కూరగాయల పైన అన్నం ముసేసేవాడు. అలా ఆ విషయం ఇప్పటికీ మర్చిపోలే మేడం. అది ఇంకా చెప్పాలంటే మరి విద్యార్థుల విషయానికి వస్తే నేను మీతో మీరు 90 ఉన్నప్పుడు వచ్చాను. 2006లో వచ్చాను నేను పోలేపల్లికి. చివరికి మీతో ఎక్కువ అనుబంధం అంటే 1 ఇయర్లో ఉన్నాను, 6-7. కానీ ఇంత 1 ఇయర్లో ఇలా ఒక ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకొని ఇలా ఇక్కడ ఆహ్వానించారంటే మరి మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. నేను క్లాసులో 100 మంది విద్యార్థులు ఉన్నా 100 మంది విద్యార్థులు సైలెన్స్గా ఉండేవాళ్ళు. నా తృప్తి ఎలా ఉండేదంటే పోలేపల్లిలో ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మరి పోలేపల్లిలో నేను పూర్తి సంతృప్తిని పొందాను. ఎందుకంటే 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, హోంవర్క్ ఇచ్చి కంప్లీట్ చేసేవాళ్ళు. ఒకటి ఏంటంటే నేను ఎక్కువ రాయించేవాళ్ళు. ఎక్కువ రాయించడం వల్ల కొంతమంది
ఒక మంచి రైటింగ్ అలా అడగడింది, ఒక మంచి రైటింగ్ వచ్చింది. అలా ఎక్కువ రాయించడం వల్ల ఏంటంటే ఒక అచ్చుతప్పు లేని భాష వచ్చింది. అప్పుడు నేను ఆ అందమైన రైటింగ్ చూసి, ఆ అచ్చుతప్పు భాషను చూసి నాలో మర్చిపోయేవాడు. నేను ఎందుకు అలా చేస్తామంటే మీరు భవిష్యత్తులో ఎదగాలన్నా మీ అందమైన రైటింగ్, మీ అచ్చుతప్పు లేని భాషనే. అందుకోసము అది ఎక్కువ రాయించడం జరిగింది. ఏమే కాదు ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీ రైటింగ్ మంచిగా కావాలని కోరుకుంటాడు. అందుకోసం అలా ఇబ్బంది పెట్టినాను. అందుకోసం అప్పుడు ఇబ్బంది పెట్టినట్టు ఇప్పుడు క్షమించండి. సరే, అప్పటి విద్యార్థులకు ఇప్పటి విద్యార్థులకు మరి కరోనా పుణ్యమా సెల్ ఫోన్ పుణ్యమా అర్థమైతే లేదు. కానీ గురువు అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, గురువు యొక్క గొప్పతనం లేదు, గురువు దగ్గర జ్ఞానం, గురువు దగ్గర ఉన్న జ్ఞానం యొక్క గొప్పతనం అసలు ఇప్పుడు పరిస్థితులు లేదు. మరి ఎందుకు అంటే వ్యవస్థ ఎటు నుంచి ఎక్కడ పోతుందో అర్థమైతే లేదు. టీచర్లా చెప్తున్నా అంటే బలము ఉంది బతుకు, బలం ఉంది బతుకు లేదు. టీచర్లు మాత్రం ఒకరినొకరు తనుకు సచ్చే కాలాలు ఉన్నాయి, ఒకరినొకరు చంపుకునే కాలాలు ఉన్నాయి. అందుకే మీకు చెప్తున్నా, మిమ్మల్ని మీరు సెక్యూరిటీ చేసుకుంటూ ఆ దృష్టిలకు దూరంగా ఉండి సమాజంలో బతకాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం ఏది ఏమైనా సత్యమే చేస్తుంది, ధర్మమే చేస్తుంది. కానీ మీరు సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, అలా జీవితాన్ని కొనసాగించండి. సరే, మీరు నేర్చుకున్న చదువు ఏదో కొంత గొప్ప ఏదో ఉపాధితో మీరు ఇప్పుడు ఏదో ఒక రకంగా బతుకుతున్నారు. మనిషి బతకడానికి ఏం కావాలి? తిండి కావాలి, బట్ట కావాలి, దానికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఒక ఉపాధి ఉందా లేదా అన్నది చూసుకోవాలంటే అది చూసుకుంటూ మనము ఇంకొకటి కొత్త విషయం తెలుసుకోవాలి. కనీస అవసరాలు చూసుకుంటూ ఆ సమాధానాలను దొరికించుకున్న మార్గమే ఆధ్యాత్మిక మార్గం. సమాధానం దొరికించుకున్న మార్గమే ఆధ్యాత్మిక మార్గం. ఈ ఆధ్యాత్మిక మార్గము నాకు ఇంతకుముందు మీకు మేమంతా భౌతిక చదువులే లేపాం, కానీ ఆధ్యాత్మిక చదువులు మీకు మాకు తెలియదు. అప్పుడు అది చెప్పలే. అదృష్టం కొట్టి బ్రహ్మజీ పత్రిజీ గారి పుణ్యమని నాకు 2017లో ఆధ్యాత్మిక మార్గం దొరికింది. అదే ధ్యాన మార్గం దొరికింది, శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం దొరికింది. అది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇక్కడ నేర్చు యోగానంద పరమహంస, వేమన, కబీరు, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవుళ్ళుగా ఇలాంటి వాతావరణం ఎక్కడ లేదు. నెక్స్ట్ విజయేంద్ర సార్ గారు సారేమో వేదాంతం ఎక్కడెక్కడో తీసుకుపోయి వచ్చాడు, అందుకే గుర్తున్నాడు. ఆకలేసింది, తర్వాత వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పోవాలని చెప్పేసి సార్లు ఆగుతున్నాడు. నేను ఎక్కువ టైం తీసుకోను. అయితే నేను చెప్పదలుచుకున్నది పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ప్రిపేర్ అయ్యేది ఉన్నది, ఇది ఎగ్జామ్ కాదు ఏం కాదు కాబట్టి జస్ట్ మన పరిచయం ఆత్మీయంగా ఎట్లా ఉన్నాం ఏదనేది ఒక 2-3 ముక్కలు చెప్పేస్తున్నాయి, ఎక్కువ. ఓకేనా? హ్యాపీయా? ఇందాక అజయమ్మ క్లాప్స్ అంటే ఎవరు కొడుతులేరా? బాగుంది. ఓకే. అయితే నేను 2002 నవంబర్ 1కు వచ్చిన 2005 నవంబర్ 1కు పోయినా. అంటే కేవలం 3 సంవత్సరాలు పనిచేసిన. ఈ 3 సంవత్సరాల్లో నేను బోధించినటువంటి విద్యలో నేర్చుకున్న వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మా మదర్ అప్పుడు మీరందరూ కూడా ఇంత ఉంటారు, ఇప్పుడు ఇంత ఆయన ఎవరిని గుర్తుపడతలేము. మేము ఎట్లా స్టేబుల్గా ఉన్నాం, ఒక ఎత్తు ఎదిగిన తర్వాత ఇంకా అంతకే ఉన్నాం, మమ్మల్ని అందరూ గుర్తుపడతారు. కానీ మీరు మాత్రం చాలా చేంజ్ చేసి, అమ్మ నీ పేరేందమ్మా అని అడుగుతున్నాం. అరే నీ పేరేంది, అరే అమ్మ అనాలంటే కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు అప్పుడు మా క్లాస్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అంటే చూస్తే ఏమనిపిస్తుంది, వాడాలంటే అనాలా వద్దా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఎదిగినా కూడా మీరు మా స్టూడెంట్స్ అని చదువుతుంటే మేము 5 గంటలు మీరు ఫీల్ అవ్వదు. ఓకేనా? ఏం ఫీల్ అయితే లేదు కదా? ఓకేమ్మా. అయితే ఈ బోర్డు బాను ఎంత పడుతుంది నిజంగా ఇట్లా ఉంటుండే
ఆమె తర్వాత స్వాతి వీళ్ళంతా చిన్న బెంచ్ ఫస్ట్ బెంచ్. ఒకసారి నేను చెప్పిందంట, నేను ఎక్కువ అలా చేసిన చంద్రుడి దగ్గరికి పంపిస్తాను అన్నాడు. నాకు గుర్తు చేసుకోమని చెప్పి, అంటే ఇట్లాంటివి కావాలని చెప్పేసి చేయం, కానీ మీకు విద్య రావాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో చెప్తుంటాం, ఎన్ని మార్గాలు చేసి మీకు ఉపాయాలు చేసి ఏవో తంటాలు పడి మీకు విద్య నేర్పించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకేనా? మీరు రకరకాల రాజు అయితే అక్కడ హైదరాబాద్లో ఉంటాడంట, నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్గా. సో అది మీకు లొకేషన్ షేర్ చేయండి, నేను ఇంటికి వస్తాను. వాడు పోలీసు ఇంటికి వస్తాను, కామెడీ చేస్తున్నాను. లేదు సార్ వస్తుంది సార్ ఇంటికి అంటున్నాడు. లొకేషన్ షేర్ చేసిన అంటే దీని వెనుక ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణము మెయిన్ గ్యాంగ్ లీడర్ ఎవరంటే రాజు తర్వాత జస్ట్ అంజమ్మ. వెరీ గుడ్. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంటుంది. అంజమ్మ చెప్పింది, మా ఇంటికి వెళ్ళి మా ఆయన బయటికి కూడా వెళ్ళకూడదు, అంత స్టేజ్కి పోయింది అన్నాడు. అంటే ఆ మాత్రము చేయకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదు. వాళ్ళ ఇద్దరిని కాదు, ఎవరి వంతుకు వాళ్ళు తగ్గట్టుగా కృషి చేసింది కాబట్టి ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ బిడ్డ. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యార్థులు బుద్ధులు లేనటువంటి నా గురువులకి నమస్కారం. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల ప్రేమని నాకు అందజేసింది వాళ్ళు. నేను చదువుకున్నా కాబట్టి ఇక నేను పాఠాలు చెప్పగలిగినా, మీ మనసులో నేను ఉండిపోయినా. మీ దగ్గర 2005 వచ్చి 2015లో అంటే నా సర్వీస్లో సుదీర్ఘమైన ఒక దగ్గర లాంగ్ పీరియడ్ జాబ్ అంటే కొలపల్లి. నా సర్వీస్లో చాలామంది తెలుసు విషయం. నాకు ఇష్టమైన విద్యార్థులు, నాకు ఇష్టమైన పాఠశాల అంటే కొలపల్లి. నేను మొహమాటంగా నడిపేది చాలా సందర్భాల్లో నేను అన్నాను. 10 ఏళ్ళు ఆ ఈదమ్మ గుడి, ఆ చెట్లు అవన్నీ పడి జ్ఞాపకమే నాకు. ప్రతి ఈదమ్మ గుడి, ప్రతి ఈదమ్మ బోనాలను జ్ఞాపకం చేసుకున్న పిల్లలకు కాల్ చేస్తే ఎవరికన్నా మనకి టెంకాయ కొట్టమని 2 సార్లు జగయ్య కూడా చెప్పిన నేను. చాలా మెమోరీస్ ఉన్నాయమ్మా. ఒకటి కాదు, కొలబెల్ల గేమ్స్ ఆడేటప్పుడు ఏ అబ్బాయి ఎట్లా వాలీబాల్ షాట్ కొడతాడు అనేది నాకు ఇప్పటికీ ఐడియా ఉంది. మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కానీ ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్స్, కానీ మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నప్పుడు గేమ్ ఎట్లా ఆడుతుంది, ఎవరెట్లా షాట్ కొడుతుంది. రాష్ట్రీయ గారు వాలీబాల్ ఆడుతుంటే నేను ఇంకోసారి పురుషులు అనుకునేవాడు, ఇడుకుంటే హైట్ ఉంటే బాగుండేదని. అద్భుతంగా ఆడేవాడు రాష్ట్రీయ గారు. ఇంకా చాలామంది ఎక్సలెంట్ గేమ్స్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్లో నా ఇండియన్ల సర్వీస్లో కోలపల్లి విద్యార్థులు పర్ఫార్మ్ చేసినట్టుగా ఎక్కడ చేయలేదమ్మా. నేను పనిచేస్తున్న పాఠశాలలో ధైర్యం చేస్తలేదు. ఎందుకంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు. మీకు ఐడియా ఉందో లేదో, కల్చరల్ యాక్టివిటీస్ అయితే లేదు. గర్ల్స్ బాయ్స్ మధ్యలో చేసుకొని ఇట్లా స్టేజ్ ఆపోజిట్ కూర్చొని చూసేవాడిని. చాలా అద్భుతంగా ఉంది. గేమ్స్ కానీ ప్రతి దాంట్లో ప్రతి ఈవెంట్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ బ్యాచెస్కి, మీ తర్వాత బ్యాచెస్ చెప్పిన నేను కష్టపడరా. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఒకటి 900 ఎకర్స్లో అవుతుంది. మన ఇంటి పక్కన కంపెనీస్ వస్తున్నాయి, ఇంట్లో ఉంటూ జాబ్ చేయొచ్చు అని ప్రతి విద్యార్థి చెప్పిన నా కన్నా ముందే సెజ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికి చాలా మంది ఇందులో ఉండేవాళ్ళు సెజ్లో జాబ్ చేస్తూ ఉండవచ్చు. నేను చెప్పేది ఒకటి, లైఫ్లో కష్టపడండి. లైఫ్లో మన స్ట్రగుల్ కావాలి, మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి, మన నుంచి ఎవరికి ఎలాంటి హాని జరగదు, మన ఆరోగ్యం పాడుగా ఉంటుంది, మంచి బట్టలు వేయాలి. లైఫ్లో ఎన్ని రకాల ఎంజాయ్మెంట్ ఉంటే అన్ని రకాల ఎంజాయ్మెంట్ ఉండాలి. ఆధ్యాత్మికం అంటున్నా, ఆధ్యాత్మికం ఒక చెప్తే రాదు. వయసుతో పాటు, అనుభవంతో పాటు, మీ అవసరంతో పాటు ఆధ్యాత్మికం అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. మీరు ఇంకా ఇక్కడ ఆధ్యాత్మికం వెళ్ళే వయసు కాదు. లైఫ్ ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో బాగుండండి. భర్తలో గొడవపడి మాత్రం ప్రోగ్రామ్స్ రాకండి. అదేమదాకా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నేను మీరు 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి వచ్చాను. 2002లో మీరు 6th ఉన్నారు. హెవీ స్ట్రెంత్ మీది 90+ ఉండేవేమో మీ స్ట్రెంత్. నిజానికి నేను
వచ్చిన కొత్తలో ఆ పెద్ద స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాసెస్ చెప్పడం అంటే ఇప్పుడు వాయిస్ కూడా చాలా ఎక్కువ కావాలి కదా, అందరికి వినిపించేటట్టు చెప్పడం అనేది జరిగింది. నిజానికి నన్ను గుర్తు పెట్టుకొని మీరు నేను చెప్పిన లెసన్స్ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మీరు మీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం చూస్తుంటే పోలేపల్లి రక్తంలోనే ఉందేమో, ఆ పిల్లల రక్తంలోనే ఉందేమో ఒక మంచి శక్తి అనేది. నేనేం చెప్పామో మీరు ఏం గ్రహించారో తెలియదు, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మీరు లైఫ్లో సెటిల్ అయిపోయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక స్టేజ్ పైకి వచ్చి అంత ధీటుగా మాట్లాడుతున్నారంటే చాలా 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 సంతోషంగా ఉంది. నిజంగా అది పోలేపల్లి సరౌండింగ్స్ విలేజెస్ పోలేపల్లి స్టూడెంట్స్ ఉన్నటువంటి సత్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంత సిస్టమేటిక్గా చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడు అనుకున్నారో నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలని. కానీ ఎప్పుడైతే మా టీచర్స్కు మీరు ఫోన్ చేసి వస్తున్నారా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పినప్పటి నుంచి మీ యొక్క కృషి అనేది చాలా జరిగిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంతమంది రావడం చాలా చాలా గొప్ప. నేను చాలా ఈ స్టూడెంట్స్ యొక్క రీయూనియన్కి వెళ్ళాను, కానీ ఇంతమంది లేడీ అమ్మాయిలు రావడం మాత్రం చాలా గ్రేట్. అసలు వాళ్ళ భర్తలు వదిలి పిల్లల్ని వదిలి ఇంత దాకా వచ్చారంటే ఇన్స్పిరేషన్ మీరే అసలు. కానీ వాళ్ళని పంపడం అనేది వాళ్ళ భర్తల యొక్క గ్రేట్నెస్. ఒక అమ్మాయి ఉంది కదా, భర్త వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపో అన్నాడు. ఫ్రెండ్స్, ఆయన కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆయన కూడా ఫ్రెండ్స్ కాల్సిన రిసీవ్ చేసుకుంటాడు కదా. కాకపోతే ఆ టైంకి అట్లా అనేటారు. కానీ మీ భర్తలతో మీరు సఖ్యంగా ఉండి మీ పిల్లల్ని మీరు అందరినీ కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిజంగా రాజశేఖర్ మెయిన్ హీరో ఇక్కడ. ఇదంతా రీయూనియన్ కావడానికి హీరో రాజశేఖర్ సహకరించినటువంటి మీ అందరూ. నాకు మాత్రం నాగరాణి బాగా ఫోన్ చేసేది, కానీ మీరు మాత్రం టచ్లో లేదు నాకు ఫోన్లో. ఎక్కడ కూడా మనం కలవలేదు అసలు. ఒక యాదయ్య నాకు కనిపించేవాడు, తను నా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా తను వచ్చాడు వీడియోగ్రాఫర్గా, తను సొంతంగా వీడియో తీశాడు. సో చాలామంది పేరు నాకు గుర్తులేవు, కానీ స్వాతి నాకు మొహాలు చూస్తే కొంతమందివి మారలేదు, వాయిస్ కూడా. కాకపోతే మీ బాడీస్ మారలేదు. మీరు చేసినటువంటి ఈ ప్రోగ్రాము నా భూతో నా భవిష్యత్తు అని నేను చెప్పగలను. ఇంత సిస్టమేటిక్గా ప్రతి ఒక్క విషయం అంటే స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ కావడము, మళ్ళీ టీచర్స్ను మీకు ఇన్వైట్ చేసి ఇంటి నుంచి తీసుకురావడము, తర్వాత అక్కడి నుంచి వెల్కమ్ చెప్పడము, ఇదంతా కూడా నిజంగా ఎవరు చేయలేదు ఇంతవరకు. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే నేను చెప్పేది ఒకటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన పుట్టించిన తల్లిదండ్రులను మన చదువు చెప్పిన గురువులను మరవకపోవడం అనేది అది చాలా గొప్ప విషయం. ఇది ఒకటి మన మనసులో ఉంటే మాత్రం, అంటే వీళ్ళని గౌరవించాలన్నటువంటి మనసులో మనకుంటే మాత్రము వాళ్ళు లైఫ్లో చాలా ఎత్తుగా ఎదుగుతారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. అట్లా ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్గా, ఒక డెడికేషన్గా పనిచేసే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సక్సెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా నాకు ఈరోజు శారదానగర్లో ఇంపార్టెంట్ పని ఉంది నాకు. కాకపోతే ఇది సడన్గా వచ్చింది. నేను శారదానగర్కి నిన్ననే ఫోన్ వచ్చింది, వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఈ అందరినీ నేను డిస్కరేజ్ చేయకుండా రావాలని అనిపించింది. అందుకే మా వారాలు నేను ఏ ప్రోగ్రాం కూడా మా వారాలు నేను వెళ్ళను. అది ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వచ్చాను ఇక్కడికి. అయినా కానీ మీ యొక్క సంతోషాన్ని చూసి మీరు చేసేటటువంటి అంటే మీరు లైఫ్లో సెటిల్ కావడం అనేది, అంటే అందరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి గృహిణులుగా ఉన్నారు, మంచి ఈ బాయ్స్ కూడా మంచి స్టేజ్లో ఉన్నారు. కాబట్టి అది చాలు నాకు సంతోషం పడడానికి. పరిస్థితుల్లో ఉంటే మనం డిప్రెషన్లో అనే అవకాశాలు ఉంటాయి. మీరు ఎప్పుడైతే టీచర్స్ను రీయూనియన్ చేసుకుందామని చెప్పి టీచర్స్ని కలవాలి, రీయూనియన్ మీరందరూ కలవాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి మీ ఉత్సాహం పెట్టి పైన కలుగుతారు.
ఎట్లున్నారు వాళ్ళతో మాట్లాడదాం చూద్దాం అనేటటువంటి ఆతృత ఏర్పడింది. అంటే బాడీలో మనకు ఎండార్ఫిన్ అనేటటువంటి కెమికల్ రిలీజ్ అవుతుందంట. ఎప్పుడు మంచి ఫుడ్ తిన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, తర్వాత మంచి మన స్నేహితులను కలిసినప్పుడు ఆ ఎంజాయ్ రిలీజ్ అవుతుందట. అది పెయిన్ కిల్లర్ కంటే ఇది రియల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, న్యాచురల్ పెయిన్ కిల్లర్ అంట ఇది. కాబట్టి మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. అంటే ఫోన్లో కాదు, ఫోన్లో మాట్లాడటం వేరు. మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే మీ ఎంజాయ్ రిలీజ్ అయ్యి మీరు సంతోషంగా ఆరోగ్యంగా మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డీన్ సార్ రావు గారు ప్లీజ్ కమాండ్. మరియు నా ప్రియమైన విద్యార్థులు నిజంగా వచ్చింది ఇంతమంది, అంటే దాదాపు 75-80% వచ్చింది కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడమే వీరు సక్సెస్. అయితే కోలేపల్లి వాళ్ళు నేను చూస్తున్నాను చాలా పూల కంటే గొప్పనే. ఎందుకంటే చదవడమే కాదు, మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మా ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉన్నది. మేము మా యొక్క మంచితనం చూడండి అని ఎదిగట్టి చెప్పినవి ఇటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను గిద్దలే తింటాను. నిజంగా ఇంతమందిని ఆనందించడానికి ఒక కనపడని హీరో ఇక్కడికి వచ్చినా తెలిసింది. అంతవరకు కనపడని హీరోని ఆయన రాజశేఖర్ అనుకుంటా. ఆయన ఇంతమందికి ఆయన వేరే కానిస్టేబుల్. ఓ కానిస్టేబుల్ ఆ పని చేయడం చాలా తక్కువ, చాలా వేరే సొసైటీలో ఎవరు అడ్డమ్మ కాంటాక్ట్ మార్కెటింగ్ ఉంది కదా, ఆమె చేసే అవకాశం ఉంది. కానీ ఒక ఏఆర్ కానిస్టేబుల్ చేయడం చాలా తక్కువ. కానిస్టేబుల్స్ అంతా ఇప్పుడు లాఠీ పట్టుకోవడం వస్తుంటే కానీ ఆయనకు వచ్చింది తెలిసి ఇక అందరూ కలవడము. మీరంతా ఫ్రెండ్షిప్, మీ ఫ్రెండ్షిప్ నేను మెయింటైన్ చేసి మీ మంచితనాన్ని చూపించి చెప్పకుండా, మాటల్లో చెప్పకుండా మీరు మీకు మంచితనంతో 75% మంచితనం మీకు ఉంది, 25% అది మీ సొంతం. ఈ పర్సెంటేజ్ 75% మంచితనం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటి అంటే 6th క్లాస్ వాళ్ళకు 6th క్లాస్ మీకు 6th క్లాస్ బ్యాచ్ అప్పుడు మేము వచ్చినప్పుడు 6th మీరు 6th ఉన్నారు. తర్వాత 7th 8th అట్లా వచ్చారు. అయితే ఫస్ట్ 6th వచ్చినప్పుడు నేను ఎవరికి కృష్ణాచార్య అనుకుంటా. 6th క్లాస్లో మీకు కృష్ణాచార్య చెప్పింది. తర్వాత 7th వచ్చారు. కృష్ణాచార్య అది చెప్తుండే, ఆ పాప ఇట్లా చెప్తుండే, ఆ పాప ఇస్తానని నాకు మాకంతా చెప్తుండే తిరిగినప్పుడు. అయితే సరే నేను ఇంగ్లీష్ మీ దగ్గరికి వచ్చినప్పుడు 2-3 క్వశ్చన్లు వేసిన. సార్ నాకు ఇంగ్లీష్ చెప్పండి సార్, నాకు వచ్చా ఇస్తానంటే ఊగా దొల్లెక్క పెట్టుకుంది. పేపర్ 9-70 మంది సార్ నాకు ఎలా చేస్తాను సగం కుదరా అంటే కూర్చుంటుంది. అయితే నేను చెప్పిన వీళ్ళకి ఇంగ్లీషు ఎంత ఊగా దొల్లి పెట్టుకున్నాను, నేను ఏడవున్నా తెలుసుకోవాలి. మీరు మీ యొక్క స్థితి మేము ఏడవున్నాము ఇంగ్లీష్లో తెలుసుకోవాలంటే నేను 2-3 క్వశ్చన్లు రాండి మీరు అని చెప్పేసి అదే బిల్ నేను ఎప్పుడో లేవాలని చెప్పిన. అందరికి కాదు, బిల్ స్పెల్లింగ్ ఆయన ఒకటి చెప్పిన. WIL రాసిపోయింది, ఇంకో ఏదో అయింది, బిల్లో ఏదో అయింది, ఓన్లీ BAWIL వచ్చింది, ఇంకొక వచ్చింది. నీవు చెప్పు నీవు రాయన అంటే BIL బిల్ రాసి బిల్ రాసి నేను కూడా వచ్చేవాళ్ళ సరే మంది. తర్వాత ఎవరు చెప్తారంటే ఒక్కరు బాధ్యతలో గడికలు వచ్చారు, వచ్చి WIL రాసింది. అంటే 3 తప్పిడిచి ఒక్కరు కలిసి రాసింది. అర్థమైంది అని చెప్పిన. 3కి ఒక్కరే రాసిండ్రు. ఇదేనాక నెక్స్ట్ ఇంకొక స్టెప్ కింద తీసుకున్నామని చెప్పేసి గుడ్డు పెరిగామని. గుడ్డు షుడ్డు ఉంటాయి కదా, సరే గుడ్డు ఆడతాడు. CUD గుడ్డు రాసింది, CUD గుడ్డు. అబ్బా సార్ బాబు ఎవరో వస్తే కదా ఏం ఇంగ్లీష్ చెప్పినా వాళ్ళకి నేను ఏం చెప్పాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా
చెప్పినా ఉదాహరణ వచ్చిండు కుడ్ అంటే కేయూడి కుడ్ అని రాసింది. ఇంకొక వచ్చి కుడ్ అంటే సిఓడి కుడ్ అని రాసింది. అది దాదాపుగా ఒక్కరు రాసింది. మళ్ళీ వచ్చి సిఓయు జన్మర్చిపోయాడు టీ రాసింది. కంప్లీట్ నాకు తెలిసి ఫుడ్ షుడ్ అసలు ఒక్కరో లేకపోతే రాయనే లేదు ఈ బ్యాంకు. అప్పుడు చెప్పిన ఇట్లా ఉంటుంది ఇంగ్లీషు, ఇట్లా కాదు నేర్చుకోవాలి, పదాలు నేర్మండి. ఫుడ్ షుడ్ బిల్లు ఇది చిన్న చిన్న డౌట్స్ అని చెప్పిన. డౌట్ అంటే ఆయన వచ్చే డిఓయూ రాసిపోయింది. ఇట్లా రకరకాల అంటే డిఓయూ బీటీఆర్ ఆ బీటీ సరైన తెలియదు. అంటే వాళ్ళకు అప్పుడు అనుకున్నా వీళ్ళ బేస్ ఇంత ఉంది అని. అంటే అప్పటి నుంచి మేము ఎట్లా పట్టుకు రావాలో ఒక పద్ధతి ప్రకారం మీకు తెలవడం మేము పట్టుకోకుండా మేము చెప్తూనే మీకు ఇంగ్లీష్ ఎట్లా రావాలి అని చెప్పాను. ఇక తర్వాత ఎవరో చెప్పి కొద్దిగా సార్ జోకులు చేస్తాడండి. జోకులు చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే మ్యాథమెటిక్స్ నెత్తి కొడుతుంది, ఫిజికల్ సైన్స్ నెత్తి కొడుతుంది. ఈ నెత్తి కొట్టే సబ్జెక్ట్ ఇంకా తిండి నేను అనుకుంటా దాని బేసిక్గా ఇంకా తక్కువనే ఉంటుంది. ఈ దాన్ని చదవాలంటే అప్పటికే బోర్డు వేసిపోయింది. ఆ బోర్డు వేసుకోవాలి ముందు, లేకపోతే ఇంగ్లీష్ కూడా నేను చెప్పినాకో ఇక రాయబడేట్టు అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను వచ్చి నేను ఫస్ట్ చూస్తేనే నేను ఫస్ట్ చెప్తాను. మీరందరూ చేసినప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఎక్కడ పోయినా ఫోన్స్తో కానీ ఒకరికొకరు ఫ్రెండ్షిప్తో ఉండండి, ఒకరికొకరు సాయం చేసుకోండి. ఎవరికి ఏ సాయం అయితే చేయండి, అందరూ డెవలప్మెంట్. నేను నెక్స్ట్ ఏంటంటే బాలకృష్ణ అనే పిల్లాడు ఐఐటి అకాడమీలో లెక్చర్ ఉన్నాడు. ఐఐటి బాలకృష్ణ ఉన్నారు కదా, చెప్పింది కదా, నిజంగా గ్రేట్ అది. ఇంకోటి ఏంటంటే మీరు అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేయమంటే తల్లిదండ్రులు బాగుంటే ఎక్కువ మంది పిల్లలు పైకి బాగుంటుంది. మిమ్మల్ని చూసి మీరు ఇంత వస్తారా అని మేము ఒకే చేస్తున్నాం, మీరు ఇంత వస్తారా అని. కానీ మీరు ఎవరిని దాటుకుని సొంతంగా కష్టపడి మీరందరూ మీరు లైఫ్లో సెట్ అయ్యేందుకు, గవర్నమెంట్ జాబ్ కొట్టేందుకు, వేరే డిజిటల్లో పనిచేసేందుకు, కంపెనీలో పనిచేందుకు నేను హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అంత సక్సెస్ఫుల్ అయిందని చెప్తున్నా. ఇంతతో థ్యాంక్ యూ. అధ్యక్షుడు వహించినటువంటి మా పాఠశాల ప్రధాన మరియు వేదికను అలంకరించినటువంటి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ మిత్రులు మరియు ఇక్కడ ఈ వేదిక మీద ఇద్దరు ప్రధాన విశిష్ట వ్యక్తులు ఉన్నారు. ఒకరు మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారి సత్యవాణి గారు, రెండవది రమాదేవి గారి యొక్క పతిదేవుడు శ్రీధర్ సార్. ఈ సారు కోసిలో మండల అభివృద్ధి అధికారి గెస్టెడ్ ఆఫీసర్. ఈ కార్యక్రమానికి రావడం అందరి సంతోషం. అధ్యక్షులు ఇక 18 సంవత్సరాల క్రితం మిమ్మలను చూసినటువంటి మిమ్మలను ఈనాడు ప్రత్యక్షంగా మీ ముఖాలను తిలకిస్తున్నాయని చేయడం చాలా సంతోషము. ఇది మీ తోడేటువంటి విద్యార్థులకు కూడా ఇది ఒక మార్గదర్శకం. మీరందరూ సంసార జీవితంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. కాబట్టి మీరంతా మీ జిల్లా భావాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్తూ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి దీంట్లో కొంతమంది బ్యాచిలర్స్ కూడా అందరికీ కూడా నేను సవిధాయంగా మనం చేసేది ఏంటంటే మనమందరం కూడా మంచి క్రమశిక్షణ కలగడానికి ఇదే ఉద్దేశం. మీరు యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందంటే 18 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మా విద్యని మీకు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు చేసింది. మీరంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. చివరగా 2 పద్యాలు మన యొక్క విజయసాయి గారి యొక్క కోరిక మేరకు 2 పద్యాలే వాడతాను. అది 5 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. విశ్వశాంతిని కోరి విధ్వంసములు మాని సాగుడంచదు వ్యక్తి సాధువాడు. దేశ ప్రేమతో దీప్తంబులై వెల్గా దీక్ష విద్యలను బోధించువాడు. జాతి గౌరవమెల్లా సంపన్నముగ తీర్ప జాలి పల్కుల నెల చల్లువాడు.
మానవత్వం అన్న మహిత పీఠము నెక్క మనుజుని మమతతో మొదటివాడు విలువలను నేర్పి ప్రేమతో విద్యగలిపి బాలకుల భావి జీవిత భాగ్యరేఖ అమృతలేఖినితో నట్టివాడు ఆప్తుడు సమాజహితుడు పాఠ్యాయవరుడు జగతికి విద్యుత్ ప్రసార చైతన్యం బువలం వివేకుని ఆత్మబలము సత్యం వహింసయు సమ్మిశ్రితం చేసి రాజ్యం పుగును కాంతి రాజనీతి దుఃఖ పంకిల సంఘ దోషరాశి హరించు రామమోహను సకల మానవకోటి శాంతిని కాంక్షించు విశ్వకవిరవీందు విరచనముల సానంతయు క్రోధి విస్తారములను నీ గడల తేజసోనల మించినట్టి మధుర వాక్కౌశలము తోడ మరచి ఎట్లు మరపురాణి ఎట్లు బోధించున కడుపాధ్యాయవరుడు హలో ఇంత దగ్గర బాగున్నాను నేను కూడా దగ్గర మరియు నెక్స్ట్ హెడ్ మాస్టర్ కూడా ఉన్నప్పుడు లేకుండా కానీ వారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని మీకు జయప్రదం చేయడానికి విద్యార్థులు మరి నేను అనుకున్నా 6th నుండి 10th వరకు అంటే 6th క్లాస్ మొదలుపడి 12th వరకు వస్తున్నాను అని నేను అనుకున్నాను రాజశేఖర్ చెప్తుంటే కానీ ఇంతమంది 10th లో ఉన్నట్టు నాకే వస్తలేదు 1480 నేను మనకి 18 ఏళ్ళు ఉంది మీ పిల్లలు 6th లో రిటైర్ అయినా సెప్టెంబర్లో మీరందరూ లాస్ట్ వరకు ఉన్నారు అంతవరకు 70 మంది నిన్న పక్కన ఎమ్మాసరు పక్కనే చూస్తుంటే అదే 60 మంది ఎవరు లేనట్టు 50 మంది ఉన్నాను 80 మంది 70 మంది ఎక్కడికి కొట్టారు కానీ అనుకుంటున్నాను సరే ఏదేమైనా నాకు అనుకునే అనుమానం ఏమవుతుందంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు అనేది నిర్ధారణ అయింది రాజశేఖర్ చెప్తే నేను నమ్మలేదు ఏమన్నాడు 6th నుంచి 10th వరకు ఉన్న పిల్లలు వచ్చింది సార్ విద్యార్థులు అన్నాడు మరి అంతమంది ఏదో దగ్గర బాబు అని నేనన్నా లేదు సార్ 10th క్లాస్ వాళ్ళే అని ఇప్పుడు టీచర్ చెప్తుంది అర్థమైంది సరే ఏదేమైనా సంతోషం ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఉపాధ్యాయులు ఆహ్వానించి మీరందరూ కలిసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చాలా కృషి చేసి ఉంటాము నెల రోజుల నుండి కనీసము రాజశేఖర్ నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా మానుకోవడం వీటి కోసం వస్తామని చెప్పాను 2-3 సార్లు ఫోన్ చేస్తున్నాను సరే అని చెప్పినాను ఏమైనా మీ అందరూ ఉపాధ్యాయులు మాజీ ఉపాధ్యాయులు అందరూ వారి వారి అభిప్రాయాలను మీకు అందరికీ చెప్పడం జరిగింది మరి చెప్పిన మాట మరి చెప్పడం కూడా సమంజసం కాదు కూడా ఏమైనా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నెరవేరుతున్న అందరి విద్యార్థులు మాజీ విద్యార్థులు గారు ఇప్పటి విద్యార్థులు కానీ కొన్ని విద్యార్థులు మాజీ విద్యార్థులందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక విషయం ఏంటంటే అందరికీ వివాహం అయినట్టు అనుకుంటాం పెళ్ళిళ్ళు అయింది పిల్లలు అయినట్టు కూడా ఏ ఒకరో ఒకే ఉండదు కూడా కానీ అయితే ఈనాటి కార్యక్రమంలో అమ్మాయిలకు చెప్పడం ఏంటంటే ముఖ్యంగా సామెత ఉంది పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిగారికి గౌరవించినప్పుడు తల్లి అమ్మాయి ఏడుస్తున్నాడ అబ్బాయి ఏమో నలుగురంట అంటే ఒక్కరోజే అబ్బాయి నలుగుతారు కానీ తర్వాత మాత్రం ఎప్పటికీ వేసుకుంటూనే ఉంటున్నాడు ఆడపిల్లలు ఉన్న లక్షణం ఉంటుంది కాబట్టి అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో ఆడపిల్లలు తన కాడిగా చూసుకోకుండా తన భర్తనే కాకుండా ఈనాడు తల్లిదండ్రులు చూసే చాలా మంది తక్కువైంది తల్లిదండ్రులు అంటే మీకు అత్తగారికి పెట్టినాక అత్తమామ ఉంటారు అంతకుముందు అబ్బాయిలకి తల్లిదండ్రులు ఇప్పటికైనా అప్పటికైనా ఉంటారు కాబట్టి దయచేసి ఉపాధ్యాయులకు ఇచ్చే ఏదైతే మీ మర్యాద ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ మీ తల్లిదండ్రులకు అత్తమామని పెట్టి మరి వాళ్ళందరినీ సంతోషించాలని నా యొక్క కోరిక అందరూ ఒప్పుకుంటారా మరి హలో అమ్మగారు ఇదే ఏదో ఒప్పుకోవడం కనబడలేదు ఎందుకంటే
కాబట్టి ఇప్పుడుంటే చాలామంది ఏమైనా ఈ ఉపాధ్యాయులకి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మరి ఉపయోగిస్తూ ఈ మార్గాన్ని కూడా మీరు చెప్పినటువంటి విషయాన్ని మీరు అంతా సహకరిస్తారని నశిస్తూ ఈ కార్యక్రమం అంతా చేపడం చేసినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం ముగిస్తున్నాను. ఆకలి కరకరమంటున్నది, అయినా 2 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకంటే సన్మానం చేశారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 2006-07 సంవత్సరానికి గాను విచ్చేసినటువంటి ఈ సభా వేదికపై ఉన్నటువంటి మీ ప్రియతమ ప్రధానోపాధ్యాయులు ఇద్దరున్నారు. బండ గోపాల్ రెడ్డి, గాన కోవిదుడు ఖాజా మొయినుద్దీన్. వారికి నాకంటే పూర్వంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కాబట్టి రమేష్ బాబు, ఎవరికి నేను రమేష్ బాబు, చిరునవ్వుల విజయుడు, చిలిపి విజయుడు కాదా కాదా? ఆ చిలిపి విజయుడు ఆటల ఇష్టమైనటువంటి ఆటల పీఈటీ బాలస్వామి గారు నాకు విజయంలో ఉన్నారు. పెద్దలు తొడపాసం పెట్టే ఎంతమంది తొడపాసం పెట్టేది? అయ్యో, తొడపాసం పెట్టిన బసవయ్య గారు. నిజానికి బసవయ్య శివుని వాహనం తంతది కానీ తొడపాసం పెట్టారు. కానీ ఈ బసవయ్య తొడపాసానికి ప్రతి చెప్పారు. కాదంటారా? తప్పకుండా. అదేవిధంగా సతీ సమేతంగా వచ్చినటువంటి ఒక మన రమాదేవి భట్ట గారు, వాడు ఎంపీడీఓ గారు, ఒక మండలానికి అధినేత. అదేవిధంగా మరో తల్లి లాంటి మీ రమాదేవి గారు, అదేవిధంగా బండగోపాల్ రెడ్డికి కంటి కాపలాగా ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ మనిషి ఈ భార్య సభ్యుడు లాంటి భార్య దొరికితే ఇదో అతను నూతన నవ్వు పెళ్లి పిల్లల పైన నవ్వే ముఖం అతనిది. నిజానికి అంత కేర్ తీసుకుంటున్నటువంటి భార్యను దొరకడం ఒక పెద్ద అదృష్టం. ఈ విధంగా ఈ డయాస్ పైన మీకు ప్రియతమ గురువులు, అదేవిధంగా డయాస్ ముందున్నటువంటి శ్రీమంతులు, శ్రీవారులు, శ్రీమతులు, మీరందరూ శ్రీమతులయ్యారు, శ్రీవారయ్యారు. ఒక్క నేహ తప్ప, ఒక్క అన్యారెడ్డి నేహ, అన్యారెడ్డి జగదీశ్వర్ రెడ్డి కుమారుడు కాబట్టి వారు. అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి కెమెరామెన్లు, మీ స్నేహితులు, మీ భార్యలు, పిల్లలు అందరికీ ఈ అపూర్వ సమ్మేళనానికి వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు, శుభాశిస్సులు, శుభాచరణలు, ఆశీస్సులు కోరుకుంటూ, నిజానికి ఒక పెద్ద చిన్నప్పుడు మీరు 10వ తరగతి 6వ తరగతిలో జాయిన్ అయినప్పుడు మీ అమ్మ నాన్నలు ఏ మనసులో ఏ కోరిక పెట్టి మిమ్మల్ని పంపించారు. ఇదిగో అంజమ్మ చూస్తున్నది, భర్తతో కొట్లాడి వచ్చినటువంటి అంజమ్మ. భర్తతో కొట్లాడినట్ట మీకు తెలుసా? ఇక్కడికి రావాలంటే నీకు వెళ్ళిపోన్నాడు ఇంట్లో నుంచి అంజమ్మ. అయినా పోరాడి వచ్చిన వనిత జేజే
పోరాట పటిమ గల వనిత మీ అందరినీ కలవడానికి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి వనిత. ఇంత మంచి స్నేహితులు, ఇంత మంచి మనం మర్చిపోని సహోదరుడే. ఏ చేసినా, అల్లరి చేసినా, పంచాయతీ ఉంచినా, లాభ ఉంచినా, అగ్గి చెప్పుకున్నా, ఇంకు పోసినా, జడలు గుంజినా, కామెంట్ చేసినా, ఇంకా వెళ్తుంటే కామెంట్ చేసినది అదే ఏజ్ గ్రూపు. అంత బాగా ఎంజాయ్ చేసినటువంటి ఆ గ్రూపు మళ్ళీ మెదడులో రావాలని మీరు చేసుకున్నటువంటి ఏర్పాటు అపూర్వము. అది ఫలించింది. ఎందుకంటే మంచి యాంకర్ దొరికాడు మీకు. మంచి యాంకర్ దొరకడం, మంచి పటిష్టం గల ఈ ప్రోగ్రాం నిర్వహించే ఈ గ్రూపు దొరకడం వారందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు జరుగుతూ, ఇంతకంటే మాట్లాడలేను. నాకు కూడా ఆకలి అవుతుంది, నా చెల్లెలు చూస్తున్నది, రాకపోతే మర్యాద ఉండదు అన్న అని చెప్పి పంపించాను. కాబట్టి ఈ తల్లి లాంటి జమీలను నేను పలకరించలే కదా, ఆమె కూడా నాకు దొరకడము. ఈ మధ్యలో 2 ఆపరేషన్లు అయినా నన్ను బతికించుకున్నది. 11 కిలోలు తగ్గిన, అప్పటికి ఇప్పటికీ 11 కిలోలు తగ్గిన మనిషిని. అయినా వాళ్ళు ఉన్నందుకు మనం హాయిగా ఉంటున్నాం. మీ శ్రీమంతులను కూడా అలా చూడండి, మీ శ్రీవారులను కూడా అలానే చూసుకుంటూ మీ జీవితాన్ని సాఫీగా చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
ఇచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో
శ్రీ లక్ష్మీవమ్మ గౌరమ్మ భార్యవైతిని హరికి మరి ఆడుదామా చెల్లె పాడుదామా బండారి ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ బండారి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ వ్యాపారిల్లలు ఎల్లమ్మ వరసేతుల వదన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగా మరి ఆదిశక్తి బయలెల్లంగా కుడి పాదం లేపంగా మరెక్కుకో బండారి రాలంగా ఎడమ పాదం లేపంగా మరి ఏదో బండారి రాలంగా అగ్గి మీద గుగ్గిలము ఆ పొగలు ఏగ జిమ్మంగా డీజే సాయి కామారెడ్డి కామారెడ్డి నాకు వముల వచ్చిన దాతలి నడి కట్లు గట్టినదా